ఓకే. నాకు ఇక్కడ ఒక ఫైల్ ఉంది text.txt అనేది. చూసారు కదా! సమ్ డమ్మీ డేటా ఉంది. ఈ డమ్మీ డేటా ఈ డేటాని ఎలా రీడ్ చేసుకోవాలనేది చూస్తాం. ఓకే. ఓపెన్ text.txt నాకు ఇక్కడ సమ్ ర్యాపర్ వచ్చింది. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను నేను. సేమ్ డేటా రీడ్ చేయాలనుకున్నట్లయితే రీడ్. ఇప్పుడు ఏమైంది, మొత్తం రీడ్ అయింది, అవునా? మీరు ఫైనల్గా ఒకసారి మొత్తం రీడ్ చేసిన తర్వాత సరిగ్గా ప్రింట్ అవ్వాలి కదా. లెట్ మీ యూస్ ప్రింట్. కాకపోతే నాకు ఓకే, లెట్ మీ రీడ్ దిస్ వన్. ఇప్పుడు క్లియర్గా డేటా వచ్చింది కదా మనం ప్రింట్ ఇచ్చేయడం వల్ల. ఇప్పుడు నేను సేమ్ అదే కమాండ్ నేను కాపీ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, నాకు ఇక్కడ అవుట్పుట్ ఏం రాలేదు, అవునా? ఎందుకు రాలేదంటే ఒకసారి మీకు రీడ్ అయిపోయిన తర్వాత, అంటే ఒకసారి మనం రీడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది లైన్కి వెళ్తుంది కర్సర్. మళ్ళీ రీడ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏమన్నా డేటా ఉంది ఏమని చూస్తుంది, ఇక్కడ ఏం లేదు కదా. అందువల్ల మీకు ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ ఏమి రాలేదు. జనరల్ మీకు ఏ విధంగా మళ్ళీ మనం రీడ్ చేసుకోవాలంటే f.seek అని ఉంటుంది. seek 0కి వెళ్ళారనుకోండి ఏమవుతుందంటే ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ప్రస్తుతం చివరిలో ఇక్కడికి వెళ్తుంది. 1 అని ఇచ్చారనుకోండి, seek 1 అని ఇచ్చారనుకోండి ఇక్కడికి వెళ్తుంది, సెకండ్ క్యారెక్టర్ ఏది ఉందో అది. 2 అని ఇచ్చారనుకోండి ఇక్కడికి వెళ్తుంది. నేను 0 ఇచ్చి చూద్దాం ఏమొస్తుందో. seek 0 అని వెళ్ళిందా. ఇప్పుడు నేను ఇదే దాన్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ చూడండి రీడ్ చేయగలుగుతున్నాం కదా. మళ్ళీ కాపీ చేస్తే ఏమీ రాలేదు, ఎందుకంటే మనకి ఎండ్ ఆఫ్ ది లైన్ మళ్ళీ వెళ్ళింది. మీరు ఎప్పుడైనా సరే ఫైల్ అంటే రీడ్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా రీడ్ చేయాలి. బై డిఫాల్ట్ ఏంటంటే రీడ్ ఆర్ అంట. ఆర్ అంటే రీడ్. ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మనం రీడ్ చేయాలనుకున్నట్లయితే. దీన్ని ఫైనల్గా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి, లేకపోతే మెమరీలో అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు అదే డేటాని చూడండి, నేను రీడ్ చేస్తున్నాను అదే ఫైల్ని, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఐఓ ఆపరేషన్ క్లోజ్ ఫైల్ అంటే ఆల్రెడీ క్లోజ్ అయిన ఫైల్ మీద ఐఓ ఆపరేషన్ చేస్తున్నాం, అది కరెక్ట్ కాదు, వ్యాలిడ్ కాదని చెప్తుంది. ఓకేనా? ఎందుకు మనం క్లోజ్ చేయాలి? ఈ క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే మెమరీలో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 5 లైన్స్ 6 లైన్స్ ఓకే, అదేం ఇష్యూ కాదు. మనం గిగాబైట్స్లో మనం ఫైల్ ఓపెన్ చేసాం అనుకోండి, అలాగే మెమరీలో ఉందనుకోండి, అప్పుడు ఇష్యూ వస్తుంది. మిగతా ఫైల్స్ ఏమన్నా మనం రీడ్ చేసినప్పుడు అదేమవుతుంది, మెమరీలో డంప్ చేయకుండా వర్చువల్ ఫైల్లో డిస్క్లో పడుతుంది, అప్పుడు మెమరీ ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? అంటే స్లో అయిపోతుంది. ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? జస్ట్ ఓపెన్ చేసాం, రీడ్ చేస్తున్నాం, మళ్ళీ మనం క్లోజ్ చేస్తున్నాం. కాకపోతే ఫస్ట్ ఒకసారి రీడ్ చేస్తే ఇంకోసారి రీడ్ చేస్తే డేటా ఏమి రాదు. ఒకవేళ మళ్ళీ కావాలనుకున్నట్లయితే seek 0 అని పెట్టినట్లయితే ఈ ఫస్ట్ కర్సర్ ఇక్కడికి పోతుంది, ఫస్ట్ క్యాటగరీకి పోతుంది, మళ్ళీ మనం రీడ్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? ఇమేజెస్ కూడా అంతేనా సార్? ఇమేజెస్ రీడ్ చేయాలంటే ఏంటండి? ఇమేజెస్ సార్, ఇమేజెస్. ఇది మనం టెక్స్ట్. అవును సార్, రైట్. ఇమేజెస్ అనేవి మీకు CV2 యూజ్ చేస్తాం, ఇంపోర్ట్ CV2 యూజ్ చేస్తాం. కంప్యూటర్ విజన్ లైబ్రరీస్ ఉంటాయి, దాంట్లో ఏంటంటే ఐఎమ్ రీడ్ అని ఉంటుంది. సో ఐఎమ్ రీడ్ ద్వారా మనం రీడ్ చేసుకోవచ్చు. అది కంప్యూటర్ విజన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఇన్కేస్ ఇది టెక్స్ట్ ఫైల్స్ కదా సార్, మనం త్రూ పైథాన్ ద్వారా డేటాబేస్ కనెక్ట్ కావచ్చా సార్? కనెక్ట్ అవ్వచ్చు. SQL సర్వర్ ఒకసారి నేను SQL సర్వర్ మేబీ MySQL నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగా. ఓకే 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 సార్. ఓకే, మీకు నాయిస్ ఏమైనా వినిపిస్తే చెప్పండి. ఆడియో క్లియర్గానే ఉంది కదా? ఉన్నది సార్, క్లియర్నే ఉంది సార్. ప్లస్ ఇంకొకటి, రికార్డింగ్లో ఆడియో అంత రావడం లేదు సార్ అసలు. లాస్ట్ ఫ్రైడే సెషన్ కూడా అలాగే ఉందా? అంటే సార్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే క్లియర్ కనపడుతుంది, లేకపోతే డైరెక్ట్ వింటే మాత్రం వాల్యూమ్ చాలా స్లో ఉంటుంది. నేను హెడ్ ఫోన్స్ పెట్టుకునే విన్నాను సార్. అది ఏమో నేను ఫ్రైడే వీడియో చూడలేదు సార్. నేను యాక్చువల్గా నేను యూట్యూబ్లో చూశాను సార్. యూట్యూబ్లో చూస్తే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే క్లియర్ కనపడుతుంది. జస్ట్ హెడ్ ఫోన్స్ లేకుండా డైరెక్ట్ ఓపెన్గా వింటే మాత్రం చాలా ఏం అర్థం కాదు, అంటే నా ఆడియో. ఓకే, యాక్చువల్గా ఇంతకుముందు వీడియోస్ నేను సెషన్ రికార్డ్ చేసినప్పుడు సేమ్ అదే సిస్టమ్. ఇప్పుడు నేను మార్చాను, ఏమన్నా బెటర్ ఉంటుందని చూద్దాం ఈరోజు. సరే సార్, ఓకే. యాక్చువల్ సిస్టమ్ మార్చాను, బట్ చూద్దాం.
ఆల్రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం రీడ్ చేసినప్పుడు డేటా మొత్తం ఆ ఫైల్‌లో ఉన్న డేటా మొత్తం వస్తుంది కదా! ఒకవేళ మీరు ఒక్కొక్క లైన్ రీడ్ చేయాలనుకోండి. అప్పుడు ఎలా చూద్దాం. సేమ్ మనం ఎలాగ ఓపెన్ చేయాలి? ఓపెన్ test.txt ఆ ఫైల్ నేమ్ ఏదుందో అది ఇవ్వండి. ఇక రీడ్ అయినట్లయితే ఆర్ ఇవ్వాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ ఏంటి ఆర్ కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక సమ్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు రీడ్ అని జనరల్‌గా మనం రీడ్ ఇచ్చేస్తాం కదా! రీడ్‌కి బదులు రీడ్ లైన్ యూజ్ చేయండి. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ లైన్ మట్టుకు ప్రింట్ అయింది. ఇప్పుడు స్లాష్ అండ్ ఎందుకు ప్రింట్ అయింది? మనం ఈ విధంగా ఇచ్చినట్లయితే స్లాష్ అని వస్తుంది. మీరు ప్రింట్ ఇచ్చినట్లయితే ప్రాపర్‌గా వస్తుందండి. చూడండి సెకండ్ లైన్ అని వచ్చింది. ఎందుకంటే సెకండ్ లైన్ మూవ్ అయింది కర్సర్. అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ ఏంటన్నది. ఒకసారి మనం రీడ్ చేసిన తర్వాత సెకండ్ లైన్కి వెళ్ళింది. ఇది రీడ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను అదే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అదే అక్కడే ఉన్నాను నేను. ఆ రోడ్ బ్లాక్ థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్, సెవెంత్ లైన్, ఎయిత్ నో లైన్. సెవెంత్ లైన్ వరకే కదా మనకు ఉంది ఇక్కడ. అందువల్ల అక్కడ చివరికి వచ్చేసరికి మనకి జీరో అంటే ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఒకవేళ మళ్ళీ మనం కర్సర్ ఫస్ట్ అంటే ఈ ఫస్ట్ క్యారెక్టర్ తీసుకురావాలనుకో ఏం చేయాలి? ఎఫ్ డాట్ ఇక్కడే కమాండ్ ఉంది. ఎఫ్ డాట్ సీక్ 0 అని పెట్టినట్టయితే ఫస్ట్ క్యారెక్టర్కి పోతుంది. మళ్ళీ ఇది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఎగ్జిక్యూట్ అయింది అవునా? ఒకవేళ మొత్తం రీడ్ చేయాలనుకున్నట్లయితే ఎఫ్ డాట్ రీడ్. మనం ఫైనల్గా ఏం చేయాలి? ఒకసారి మనం ఓపెన్ చేసాం, రీడ్ చేసుకున్నాం. ఫైనల్గా ఏం చేయాల్సి ఉంటుంది? క్లోజ్ చేయకపోతే ఏమి ఇష్యూస్ ఏమొస్తాయి? మెమరీలో అయిపోతుంది. అవును, మెమరీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు స్టే ఇన్ మెమరీ. అండ్ దెన్ ఓకే, ఇప్పుడు మనం రీడ్ ఆపరేషన్ చూసాం కదా, రైట్ ఆపరేషన్ చూద్దాం ఎలా రైట్ చేసుకోవాలన్నది. సేమ్ నేను ఎఫ్ ఓపెన్ test.txt ని ఇక్కడ డబ్ల్యూ యూజ్ చేస్తున్నాను అంతే. ఓకే, ఎఫ్ డాట్ నేను రీడ్ చేసుకోగలను. నేను చూద్దాం ఏమొచ్చింది. నాట్ రీడబుల్ అని వచ్చింది. అంటే రైట్ మోడ్లో ఉన్నప్పుడు మీరు రీడ్ చేయలేరు, రీడ్ మోడ్లో ఉన్నప్పుడు రైట్ చేయలేరు. ఇక్కడ నేను ఇదే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు ఎఫ్ డాట్ రీడ్ ఎక్కడది, ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ ఎఫ్ డాట్ రైట్ అంటే పాసిబిలిటీ కాదు. ఇక్కడ రాసుకోగలమా చూద్దాం. దిస్ ఈజ్ యాక్చువల్గా 7 లైన్స్ ఉన్నాయి కదా అక్కడ. దిస్ ఫస్ట్ లైన్ టు 7th లైన్. చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. 8th లైన్ నాకేం కావాలంటే చివరిలో రావాలి. ఓకే అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ డాట్ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ రీడ్ చేద్దాం. test.txt రీడ్ అనేది అవసరం లేదు ఎందుకంటే బై డిఫాల్ట్ ఆర్ కాబట్టి. ఎఫ్ డాట్ రీడ్ ఇక్కడ ఏమొచ్చింది? రీడ్ అంటే మొత్తం రావాలి కదా. 8th లైనే వచ్చింది. ఎందుకని? ఓవర్ రైట్ అయిపోయింది. సో అదొక ఇష్యూ ఉంది డబ్ల్యూ మోడ్లో. డబ్ల్యూ మోడ్లో ఏమవుతుందంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ఫైల్ మనం ఓపెన్ చేసామంటే అది మొత్తం కంప్లీట్ ఓవర్ రైట్ అయిపోతుంది. సో లెట్ మీ క్లోజ్ దిస్ వన్. హౌ టు ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలంటే అపెండ్ అనే ఆప్షన్ ఉంది, అది చూద్దాం ఎలాగన్నది. ఎఫ్ డాట్ ఓపెన్ test.txt a f dot write. This is 9th line. Let me write another one. This is 10th line. F dot close. రీడ్ చేసుకోగలమా ఈ మోడ్లో? నో, రీడ్ చేసుకోలేం. ఏ మోడ్లో కూడా అంటే అపెండ్ మోడ్లో కూడా రీడ్ చేసుకోలేం. లెట్ మీ క్లోజ్ దిస్ వన్ అండ్ దెన్ రీఓపెన్ ఇట్. test.txt రీడ్ మోడ్ ఆర్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బై డిఫాల్ట్ రీడ్ మోడ్ కాబట్టి. ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. దిస్ ఈజ్ 8th లైన్, దిస్ ఈజ్ 9th లైన్, దిస్ ఈజ్ 10th లైన్. బాగానే ఉంది. యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్గా అపెండ్ అయింది. ఇది ముందర రైట్ మోడ్లో యూజ్ చేసింది, తర్వాత అపెండ్ మోడ్ యూజ్ చేయగానే 2 లైన్స్ యాడ్ అయ్యాయి. కాకపోతే ఒకే లైన్లో వచ్చాయి కదా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మన ఇక్కడ 9 ఒక లైన్ అంటే కొత్త లైన్ రావాలనుకున్నట్లయితే స్లాష్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. దీనివల్ల ఏమవుతుందంటే చూడండి ఇప్పుడు సేమ్ నేను ఇదే మళ్ళీ ఓపెన్ చేస్తాను. అపెండ్ మోడ్ ఇదే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. దిస్ ఈజ్ 11th
11th లైన్ అని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, అండ్ దిస్ ఇస్ 12th లైన్. ఓకే, క్లోజ్ రీడ్. కాకపోతే ఇది ఎందుకు ఒకే లైన్లో వచ్చిందంటే ఇప్పుడు మనం ప్రింట్ యూజ్ చేయకపోవడం వల్ల. కాకపోతే ఇది ఆల్రెడీ రీడ్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఏం రావట్లేదు. లెట్ మీ యూస్ సీక్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ వన్ అగైన్. చూడండి ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది. 10th లైన్ తర్వాత మనం ఏమైతే యాడ్ చేసామో దిస్ 11th లైన్, దిస్ 12th లైన్ అని చెప్పేసి అవి క్లియర్గా నెక్స్ట్ లైన్లో వచ్చాయి. అవునా? స్లాష్ ఎన్ పెట్టడం వల్ల సెకండ్ లైన్కి వచ్చేసి. అవును, స్లాష్ అని పెట్టడం వల్ల న్యూ లైన్ అని అర్థం. స్లాష్ అని అంటే ఓకే, బ్యాక్వర్డ్ స్లాష్. ఓకే, ఇప్పుడు ఇప్పటివరకు ఏంటంటే మనకి ఒక రీడ్ చేసుకోగలం, రైట్ చేసుకోగలం, బాగానే ఉంది. కాకపోతే రీడ్ అండ్ రైట్ రెండు పాసిబిలిటీ అవుతుందా అంటే అవుతుంది. ఆ మోడ్ ఏంటి చూద్దాం ఒకసారి. f.test.txt r ప్లస్. ఓకే, f డాట్ రీడ్ చేసుకోగలమా? చేసుకోగలం. ఆర్ ప్లస్లో రీడ్ అవుతుంది, బాగానే ఉంది. రైట్ అవుతుందా? ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇష్యూ మన ఎఫ్ డాట్ సీక్ మొత్తం రీడ్ అయిపోయింది కదా. లెట్ మీ కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్. ఐ కెన్ రీడ్ ఇట్. రీడ్ చేసుకోగలం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రైట్ చేసుకోగలమా? దిస్ ఈజ్ 13th లైన్, రైట్? మళ్ళీ ఇప్పుడు నేను రీడ్ చేస్తున్నాను, ఇదే కాపీ చేస్తాం. నాకు డేటా ఏమి రాలేదు, మేబీ సీక్. ఓకే, 13th లైన్ వచ్చింది చూసారా. కాకపోతే నెక్స్ట్ లైన్లో రాలేదు. ఎందుకని? నేను స్లాష్ బెటర్ యూజ్ చేస్తుంటే పోయింది. ఓకే, కాకపోతే ఇది ఓవర్ రైట్ అయితే అవ్వలేదు. చూసారా మీరు? నేను ఇక్కడ ఆర్ ప్లస్ మోడ్ యూజ్ చేశాను కదా. ఆర్ ప్లస్ మోడ్లో ఇంతకుముందు డేటా ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. నేను ఒక లైన్ యాడ్ చేశాను, గమనించారా? రైట్ మోడ్లో ఏమైంది? అది ఓవర్ రైట్ అయింది. దానికి మళ్ళీ అపెండ్ చేయడం కోసం మనం ఏం చేసాం? ఏ మోడ్ యూజ్ చేసాం? అపెండ్ మోడ్ యూజ్ చేసాం. ఇక్కడ ఆర్ ప్లస్ ఏమైంది? రీడ్ చేసుకోగలను, రైట్ చేసుకోగలను. అది యాక్చువల్ రైట్ చేసినప్పుడు ఏమవుతుంది? అపెండ్ అవుతుంది. అవునా? అవును సార్. అదొక అడ్వాంటేజ్. ఓకే, లెట్స్ స్లాష్ ఎన్ 14th. ఓకే, ఇప్పుడు రీడ్ చేసుకోగలనా? ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్. లెట్ మీ యూస్ సీక్. ఓకే, రైట్ హియర్. ఓకే, I can able to write it. నేను నెక్స్ట్ లైన్లో వచ్చింది ప్రాపర్గా. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంతవరకు? ఏం లేదు. ఓకే, మనం ఫైల్స్ అనేవి జనరల్గా ఇది పైథాన్ బేస్ సింటాక్స్. ఇది ఇంకా ప్రాపర్గా మనం CSV ఫైల్స్ ఇలాంటివన్నీ రీడ్ చేసుకోవాలంటే మనం ప్యాండాస్లో చూస్తాం. ఓకేనా? ప్యాండాస్లో ఏంటంటే మీకు అసలు అంటే మనం ఇక్కడ చూసిందంటే కేవలం టెక్స్ట్ ఫైల్ మటుకి కదా. కానీ టెక్స్ట్ ఫైల్ కాకుండా CSV లేదా JSON ఇలాంటి ఫైల్స్ ఉన్నాయనుకోండి, అవి ఎలా రీడ్ చేసుకోవడం అనేది ప్యాండాస్లో చూస్తాం. సో అవి డిస్కస్ చేయలేదు అనుకోకండి, తప్పకుండా మనం ప్యాండా సెక్షన్లో డీటెయిల్గా ఉంటుంది. ఓకే, యా, ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ వి మూవ్ టు NumPy? NumPy ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి అడగండి. షూర్ సార్, ఇప్పుడు ఏం లేదు సార్. ఓకే, పృథ్వీ గారు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు సార్, లేదు సార్. ఫైన్. అసలు ఫస్ట్ మన NumPy లైబ్రరీ అన్నాం కదా. NumPy లైబ్రరీ అన్నది ఏంటంటే పైథాన్ మీద క్రియేట్ అయినది. ఆల్రెడీ పైథాన్ ఉన్నప్పుడు పైథాన్లోనే రాసుకోవచ్చుగా. మళ్ళీ NumPy ఒక లైబ్రరీ ఎందుకు? అంటే పైథాన్ మీదే కదా రాస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కోడ్ ఒక రిక్వైర్మెంట్ ఉంది, కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ కోడ్ ఆల్రెడీ ఇది ఓపెన్ సోర్స్ కదా. ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా సరే వేరే వాళ్ళు రాశారనుకోండి, అది మనం యూజ్ చేసుకోవచ్చుగా. ఆ రీయూజబుల్ కోడ్ని ఇప్పుడు మనం ఏంటంటే లైబ్రరీ ఫామ్లో మనకి అవైలబిలిటీ ఇస్తారు. అది మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ NumPy, ఏ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ లైబ్రరీ,
యాజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే అలియాస్ కోసం. ఇప్పుడు మనం ప్రతి ఒక్కసారి నంపై అనేది ఇప్పుడు ఈ మెథడ్ యూజ్ చేయాలనుకోండి, నంపై డాట్ అని యూజ్ చేయొచ్చు, నో ఇష్యూస్. కాకపోతే ఎన్పి అనేది ఈజీ కదా, షార్ట్ కట్ కదా. అంత ఇప్పుడు ఇక్కడ నంపై అనేది ఓకే, ఒకవేళ లైబ్రరీ వేరే చాలా పెద్ద నేమ్ ఉందనుకోండి, అప్పుడు మనకి చాలా డిఫికల్ట్ అవుతుంది. ప్రతి ఒక్కసారి రాయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ అలియాస్ యూజ్ చేసుకుంటాం. అలియాస్ లేకుండా చేయలేమా అంటే చేసుకోవచ్చు, సబ్ టు అస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అసలు నంపై ఎందుకు. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలాగనేది. ఓకే, R1 ఎలా క్రియేట్ చేయాలంటే ఎన్పి డాట్ అర్రే. ఎన్పి అనేది ఏంటి, అలియాస్. అర్రే నేను క్రియేట్ చేస్తున్నాను సమ్ నెంబర్స్. ఓకే, దీనికి మై డిఫరెన్స్ ఏముందా? అఫ్ కోర్స్ టైప్ అన్నది మీరు టైప్ చేస్తే ఖచ్చితంగా వేరే ఉంటుంది, అది వేరే విషయం. బట్ వాల్యూస్ అయితే ఇక్కడ ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేక, ఇది ఒక లిస్ట్ అనేది లోపల పెట్టాను. నిజానికి ఈ 1 2 3 4 5 ఇక్కడ మనం మై లిస్ట్ అనేది ఇక్కడ రాయొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లిస్ట్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఒక ఆల్రెడీ లిస్ట్ ఉన్నట్లయితే దీనికి ముందరే. బట్ ఇక్కడ మనకి ఈ రెండు ఫామ్స్ చూసినట్లయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, ఏం లేదు సార్, ఏం లేదు. సేమ్ అదే లిస్ట్. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే అసలు మనం ఎంత అంటే ఆపరేషన్ చేసినప్పుడు ఒక డిఫరెన్స్ తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఒక మై లిస్ట్ క్రియేట్ చేసాం కదా, లెట్ మీ క్రియేట్ అనదర్ లిస్ట్. లిస్ట్ 2 3 4 5 6 ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు 5 మై లిస్ట్ 1 ప్లస్ మై లిస్ట్ 2 అని వస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? యాక్చువల్ రెండు కంబైన్డ్ అయ్యి ఒక కంప్లీట్ ఒక లిస్ట్గా వచ్చింది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? ఇప్పుడు 1 + 2 3. లెట్ మీ రైట్ డౌన్ ద అవుట్పుట్. 1 + 2 ఇక్కడ ఏంటి? 2 + 3 3 + 4 4 + 5 5 + 6 అంటే ఏంటి? 3 5 7 9 11 ఇది అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? ఇది. ఒకవేళ లిస్ట్ ద్వారానే ఈ విధంగా అవుట్పుట్ రావాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేయొచ్చు. ఎలాగా? మనం ఈ రెండు లిస్ట్ కదా, మనం రెండింటి కంబైన్ చేయాలంటే ఏం చేయొచ్చు అండి? జిప్ యూజ్ చేయొచ్చు మనం. మై లిస్ట్ 1 మై లిస్ట్ 2 యూజ్ చేయొచ్చు. దీన్ని మనం ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను రెండు IJ అని ఎందుకు ఇచ్చానంటే ఈ లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ I, ఈ లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ J. అండ్ దెన్ నెక్స్ట్ లూప్లో ఏమవుతుంది? సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ ఒక్కొక్క లిస్ట్ నుంచి వస్తుంది. ఓకే, ఇక్కడ మనం I + J అని యూజ్ చేసాం. అంటే మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ చూసాం కదా, I + J అని యూజ్ చేసాను అనుకోండి. చూడండి అవుట్పుట్ వచ్చిందా? సేమ్ ఇంతకుముందు మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసామో 3 5 7 9 11 కరెక్టే కదా. సో మనకి ఏమవుతుందంటే కొంచెం కాంప్లెక్స్ అవుతుంది మనం ఏమైనా ఆపరేషన్ చేయాలనుకుంటే. ఒక మల్టిప్లికేషన్ అనుకోండి, ఇక్కడ మల్టిప్లికేషన్, ఆస్ట్రిక్. డివిజన్ అనుకోండి, డివిజన్. మనం ఏ ఆపరేటర్ యూజ్ చేయాలనుకుంటే ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. కాకపోతే బట్ కోడ్ అనేది ఏంటంటే కొంచెం కాంప్లెక్స్. ఇంకొకటి నేను ఇదే కాపీ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎంత టైం పట్టింది అని చూడాలనుకోండి, టైం ఇట్ అని ఉంటుంది. మీరు టైం ఇట్ అని యూజ్ చేశారు అనుకోండి, ఒకవేళ మీకు టైం ఇట్ ఏమన్నా ఇంపోర్ట్ అవ్వకపోతే ఇంపార్టెంట్ టైం ఇట్ అని కొట్టండి. ఓకే, ఇక్కడ ఎంత టైం పట్టింది? 568 నానోసెకండ్స్. అఫోర్స్ ప్లస్ ఆర్ మైనస్ పక్కన పెట్టేద్దాం. 568 నానోసెకండ్స్ వచ్చింది, అవునా? యాక్చువల్గా ఇది ఏంటంటే మల్టిపుల్ రన్స్ జరుగుతుంది, అందువల్ల ఇది ఆన్ అండ్ యావరేజ్ వాల్యూ ఇస్తుంది అనమాట. కాబట్టి ఒక ఎగ్జిక్యూషన్ కాదు, ఇది ఎంత టైం పట్టింది అనేది ఒక యావరేజ్ వాల్యూ ఇస్తుంది. 568 నానోసెకండ్స్ వచ్చింది.
దీన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాం? నంపైలో ఏంటంటే మనం సేమ్ ఆపరేషన్ ఓకే. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. నంపైలో సేమ్ ఆపరేషన్ ఎలా ఉంటుందన్నది. ఆల్రెడీ AR1 ఉంది కదా! AR2 క్రియేట్ చేస్తాను. నేను సేమ్ అదే వాల్యూస్‌లో ఇస్తున్నాను. 2, 3, 4, 5, 6 నేను ఇక్కడ ఏంటంటే ప్యారలల్ క్రియేట్ చేస్తున్నాను. AR1 మై లిస్ట్ 1లో వాల్యూస్ ఏమున్నాయో అదే వాల్యూస్. AR2 వచ్చేసి మై లిస్ట్ 2లో వాల్యూస్ ఏమున్నాయో అదే వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. చూడండి. ఏమైంది? జస్ట్ నేను ప్లస్ యూజ్ చేశాను అంతే. ఆటోమేటిక్‌గా ఏమైంది అది? యాడ్ అయింది. అవునా? కాంప్లెక్సిటీ తగ్గింది కదా! ఇప్పుడు ఈ కోడ్‌కి అంటే నా ఉద్దేశం ఈ కోడ్‌కి ఏంటి డిఫరెన్స్? అంటే కోడింగ్ సింటాక్స్ అనేది కొంచెం చేంజ్ చేశారు. ప్లస్ కాంప్లెక్స్‌గా ఉన్నది అది. ఇది కాంప్లెక్స్‌గా ఉంది. నంపై అర్రే మీకు నంపై అర్రేలో అసలు డైరెక్ట్‌గా నేను ప్లస్ యూజ్ చేయొచ్చు. అవును. నంపై అర్రే మనకి యూజ్ చేస్తుంది. సో నంపై అర్రేకి లిస్ట్‌కి ఒకే కామన్‌గా ఉంది కదా! సో దానికి డిఫరెన్స్ ఏంటంటే చూడండి. ఇది చాలా సింపుల్ కదా! ఓకే. ఇది బానే ఉంది. ఇదే ఆపరేషన్ నాకు ఇక్కడ 568 నానో సెకండ్స్ పట్టింది కదా! ఇక్కడ ఎంత టైం పడుతుందో చూద్దాం. ఎంత టైం పట్టింది? 480 నానో సెకండ్స్. అంటే మచ్ బెటర్ కదా! ఇప్పుడు ఇంతకు ముందు దానికంటే కూడా. సార్ మనం పైన కూడా అలాగే కదా సార్ యూస్ చేసింది. లైన్ నెంబర్ 59లో చూసారంటే array 1 = np.array అనేది సార్ యూస్ చేస్తాము. ఓకే. అర్రే యూజ్ చేశాను. ఓకే. సేమ్ ఇది ఇక్కడ మనం అలాగే ఓకే. array ఓకే. ఫైన్. ఇక్కడ AR1, AR2 ఓకే. ఇక్కడ నంపై కాదు ఇక్కడ నేను మై లిస్ట్ కదా యూజ్ చేసింది ఇక్కడ. ఓకే. అక్కడ నార్మల్‌గా చేసుకున్నారు. ఓకే. అవును. మై లిస్ట్. నేను ఇక్కడ డిక్లేర్ చేశాను యాక్చువల్‌గా. కానీ చూపించినప్పుడు మటుకు మై లిస్ట్ అని చూపించాను. ఎందుకంటే 2 కంపారిజన్. ఫస్ట్ నేను సింటాక్స్ క్రియేషన్ ఉంది కదా! ఆ కంపారిజన్ కోసం ఇక్కడ నేను క్రియేట్ చేశాను అర్రే. ఓకే. ఇక్కడొచ్చి మీరు ఒకటి నంపై అర్రే తీసుకున్నారు. ఇంకోటి నార్మల్ అర్రే తీసుకున్నారు. ఐ మీన్ నార్మల్ నార్మల్ అర్రే లిస్ట్ తీసుకున్నాను. తీసుకున్నారు. దాన్ని యాడ్ చేస్తారు. అందువల్ల అది కాలేదు. సెకండ్ అవును. వన్ వచ్చి ఎలా తీసుకున్నారు సార్ అది? రెండూనే వచ్చి నంపై అర్రే తీసుకున్నాం అంతే కదా సార్? ఓకే. లెట్ మీ యూజ్ దిస్ వన్ హియర్. Let me sort it out first. ఓకే. ఇక్కడ నుంచి నంపై అర్రే. ఓకే. లెట్ మీ ఎక్కడ ఇన్ అర్రే కేస్ ఎక్కడ నేను రెండూనే ఐ మీన్ నార్మల్ అర్రేనే తీసుకుంటే నార్మల్ లిస్ట్ తీసుకుని యాడ్ చేస్తే ఎలా వస్తుంది సార్? యాడ్ అవుతుందా? అప్పుడు సమ్ అవుతుందా సార్ అది? ఇక్కడ మనం బట్ 2 డిఫరెంట్ రెండు డిఫరెంట్‌గా తీసుకున్నాం. ఒకటి నార్మల్ అర్రే, ఒకటి నంపై అర్రే ఒకటి. అందుకోసం మనకు మెర్జ్ అయింది సార్ ఇక్కడ. ఓకే. ఫైన్. ఇప్పుడు మై లిస్ట్ 1, మై మై లిస్ట్ లిస్ట్ ఫస్ట్ మై రెండు లిస్ట్ మై లిస్ట్. ఓకే. రెండు లిస్ట్ తీసుకున్న తర్వాతే కదా నేను మీకు చూపించాను ఇది. ఓకే. ఫస్ట్ అసలు 2 మీకు చేసినప్పుడు 2 ఇక్కడ ఏమైంది ఒక లిస్ట్‌గా అవును. కంప్లీట్ ఒక మర్జ్ అంటే 2 కంబైన్ ఫామ్‌లో వచ్చింది. యాక్చువల్‌గా ప్రాపర్ ఎడిషన్ అది అవ్వలేదు. ప్రాపర్ ఎడిషన్ ఈ విధంగా చేశాను నేను. ఆ తర్వాత టైం కూడా చెక్ చేశాను ఎంత టైం పడుతుందని. ఇదే సేమ్ ఆపరేషన్ పైన ఏ ఆపరేషన్ చేశాను లిస్ట్ ద్వారా సేమ్ నంపై అర్రేలో నేను 2 అర్రేస్ తీసుకున్నాను. ఓకే. 2 యాడ్ చేశాను. డైరెక్ట్‌గా యాడ్ చేశాను. ఇక్కడ నేను లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేయలేదు ఇక్కడ. కాంప్లెక్సిటీ తగ్గడమే కాకుండా ఇట్ ఈస్ మచ్ ఫాస్టర్. 418 నానో సెకండ్స్ ఇక్కడ 568. ఇది అన్నిటికీ వ్యాలిడ్ అవుతుందా? చూద్దాం. ఇప్పుడు నాకు ఓకే. ప్లస్ అయితే ఓకే. ఫైన్. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ నేను డివిజన్ చూసాను కదా! నేను ప్లస్ చేయలేదు. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ డౌన్. ఇక్కడ ఎంత టైం పడుతుందో చూద్దాం. యాక్చువల్లీ ఇంతకుముందు చేసి నేను పొరపాటున డివిజన్ చేశాను. బట్ స్టిల్ అది ప్లస్ ఇక్కడ ప్రాపర్ యూజ్ చేశాను. ఇక్కడ కంపారిటివ్లీ ఇట్ ఇస్ మచ్ బెటర్. అరే ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. లెట్ మీ కాపీ దిస్ వన్. మల్టిప్లికేషన్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు టైం ఇట్ ఇచ్చేద్దాం. ఎంత టైం పడుతుందో చూద్దాం. 554 కదా! AR1, AR2 ఇప్పుడు నేను అదే సేమ్ ఆపరేషన్ నాకు సేమ్ రిజల్ట్ వచ్చింది. అవునా? ఒకటి ఏంటంటే అర్రే అని వచ్చింది. అర్రే అనేది ఏంటంటే నంపై అర్రేని ఇండికేట్ చేయడం అంతే. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు టైం ఎంత పడుతుందో చూద్దాం.
మల్టిప్లికేషన్కి ఎంత అయింది? 408 నానో సెకండ్స్. అంటే 554 కంటే ఇది 408 బెటరేగా. ఇది లిస్ట్ బెటర్ సార్. 408 నానో సెకండ్స్. ఓకే, ఇప్పుడు డివిజన్ చూద్దాం. సేమ్ నేను ఇదే కాపీ చేస్తున్నాను. ఇప్పుడు డివిజన్ ఎంత టైం పడుతుందో చూద్దాం. 575 పట్టింది, అవునా? నేను డివిజన్ చేస్తున్నాను, సేమ్ ఆపరేషన్, నాకు సేమ్ రిజల్ట్ వచ్చింది చూడండి, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు టైం ఎంత పడుతుంది చూద్దాం. ఇప్పుడు ఏమైంది? 411 నానో సెకండ్స్. ఇక్కడ టైం ఎంత వచ్చింది? 575 నానో సెకండ్స్, అవునా? సో డివిజన్ కూడా ఓకే, సారీ ఇక్కడ నేను మల్టిప్లికేషన్ యూజ్ చేశానా, డివిజన్ కదా. వన్ 1.1 మైక్రో సెకండ్స్. అంటే ఏది బెటర్? ఈ సింటాక్స్ పరంగా అయితే యారో బెటర్ సార్. కాంప్లెక్స్ బెటర్ అంటే అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. కాంప్లెక్స్ ప్రకారంగా టైం తక్కువ తీసుకున్నా. అర్రే వచ్చేసి ఏమవుతుంది? మైక్రో సెకండ్స్ అంటే 10⁻⁻6 నానో సెకండ్స్, 10⁻⁹. సో అర్రేస్ వచ్చేసి డివిజన్ వచ్చేసి చాలా స్లోగా ఉంది. అవును సార్. యాక్టివ్ టు లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే పైథాన్, కోర్ పైథాన్. ఓకే, ఇప్పుడు ఇంకేం మిగిలింది? ఎడిషన్స్. ఓకే, ఎడిషన్, డివిజన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అవుతుంది కదా. రైట్, సబ్ట్రాక్షన్ చూద్దాం. మైనస్, ఓకే, మైనస్ టైమ్ ఇట్స్ ఇదే ఆపరేషన్. ఓకే, 554 నానో సెకండ్ తీసుకుంది. ఇదే ఆపరేషన్ ఓకే వర్క్ అవుతుంది. టైమ్ ఇట్ 407 నానో సెకండ్స్, అవునా? అంటే ఏంటి? ఒక డివిజన్ తప్ప ఆల్మోస్ట్ అన్ని ఆపరేషన్స్ కూడా మనం టెస్ట్ చేసినంత వరకు ప్రాపర్గానే ఉంది. ప్రాపర్ ఇన్ ద సెన్స్ అర్రేస్ అనేవి ఖచ్చితంగా మచ్ ఫాస్టర్ దాన్ పైథాన్, కోర్ పైథాన్ లిస్ట్ కదా. కాకపోతే కాంప్లెక్సిటీ పరంగా చూసినట్లయితే మీకు అర్రేస్ అనేవి కూడా చాలా సింపుల్, డైరెక్ట్గా మనం ఆపరేషన్ చేయొచ్చు. అక్కడ ప్లస్ యూజ్ చేస్తే ఏమవుతుంది? అక్కడ లిస్ట్లో కాన్కాటినేట్ అవుతుంది. అక్కడ ప్రాపర్ ఎడిషన్ అవ్వట్లేదు. ప్రాపర్ ఎడిషన్ అవ్వాలంటే ఏంటి? మన లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేయాలి. రైట్, ఫైన్. నంపై ఎందుకు అని అర్థమైంది కదా, అట్లీస్ట్ అర్థమైంది సార్. అదే కొంచెం ఈజీ వే, జస్ట్ అంతే కదా సార్. అవును, మీ కాంప్లెక్సిటీ తగ్గుతుంది మీకు ప్రాపర్ నార్మల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినప్పుడు. ప్లస్ సింటాక్స్ కూడా కొంచెం ఈజీగా రాయడానికి వీలుగా ఉంటుంది దానికన్నా. సింటాక్స్ మన డిక్లరేషన్ దగ్గర ఏంటంటే np.array అని ఇచ్చి అక్కడ దాంట్లో లిస్ట్ రాయాలి. అంతే. అదే లిస్ట్లో అయినట్లయితే డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో ఆ విధంగా చూస్తే డిక్లరేషన్ పరంగా అంటే నేను అనేది సబ్ట్రాక్ట్ అండ్ మల్టిప్లికేషన్స్ దాన్ని యూజ్ చేస్తుంటే ఏంటంటే సింటాక్స్ ఈజీ రాయొచ్చు. అదే జస్ట్ నార్మల్గా కాంప్లెక్స్ అది లిస్ట్ మెన్షన్ చేసి అది రాసి జిప్ రాసేసి అంత చేసి కొంచెం కాంప్లెక్సిటీ అవుతుంది. ఇది ఎర్రాలో కన్వర్ట్ చేసేసుకొని ఈ మల్టిప్లికేషన్ చేస్తుంటే ఈజీ అయిపోతుంది. అవును, ఇక్కడ మనకి 2 నంపై అర్రేస్ ఉన్నాయి కదా, మనం టైప్ చెక్ చేయాలనుకోండి. ఎలా చెక్ చేయొచ్చు? టైప్ array 1, అవునా? ఏమొచ్చింది? numpy.nd అనే అర్రే వచ్చింది. ఇది numpy array అని ఇండికేట్ చేస్తుంది. దట్ ఈస్ ఫైన్. air1 ఇంకేమన్నా ఉన్నాయా? d టైప్. ఇది d టైప్ అని ఏమొస్తుంది? int64 అని వస్తుంది. అదే ఇంటిజర్ టైప్ అని 64 బిట్ అండి. నేను డేటా టైప్స్ అన్ని ఏంటి నేను డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి మనం మల్టీ డైమెన్షన్ చూద్దాం. సార్ మనకి ఇక్కడ మిక్స్డ్ డేటా ఉంటే అవుతుందా సార్? ఇక్కడ ఈ వేలో సమ్ కానీ అలా ఇన్కేస్ ఇంటూ ఫ్లోర్ 2 అనేది ఉందంటే. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఇలాగా 1, 2.5
నేను మొన్న జస్ట్ ఇంటెంట్ ఫ్లోట్ తీసుకున్నాను సార్, కాలేదు సార్ ఇది మిక్స్డ్ ఏంటి? డేటా టైప్. ఐ మీన్ మిక్స్డ్ డేటా టైప్లో ఇంటెంట్ ఫ్లోట్ తీసుకున్నాను వితౌట్ స్ట్రింగ్ టైప్, అది ఎర్రర్ ఇచ్చింది సార్ నాకు. దేంట్లో వచ్చింది? లిస్ట్లోనా? లిస్ట్లోనే వచ్చింది సార్ నాకు ఇంటెంట్ ఓకే. ఫ్లోట్. మైనస్ 3, ఓకే, 1, 2.5 క్రియేట్ అయింది కదా, క్రియేట్ అయింది కదా. అయింది సార్, ఐ మీన్ సమ్మేషన్ చెప్తున్నా సార్. సమ్మేషన్ ఎలా అవుతుంది? అదే నేను అంటే ఇంటూ ఫ్లోట్ తీసుకున్నాను సార్, స్ట్రింగ్ తీసేసి. అంటే ఇంటూ ఫ్లోట్ అంటే రెండునే నెంబర్ సైజెస్ సార్ అది. ఐ మీన్ ఓకే. ఇప్పుడు మనం స్ట్రింగ్ తీసేసేది సార్. ఇప్పుడు మనం ఓకే, మిక్స్ ఫైన్ డేటాలో ఫైన్. వచ్చి ఓకే, ఈ స్ట్రింగ్ విధంగా అయితే తీసుకున్నారా? అవును సార్. ఓకే. ఇంకొక అరేను జస్ట్ అలాగే తీసుకున్నాను సార్. ఓకే, 3.5 అనుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేశారు? 3 and 4 సమ్ చేశాను సార్. ఏ విధంగా చేశారు? జిప్ పెట్టి చేశాను సార్. ఓకే, సేమ్ Zip లిస్ట్ command. కాంప్రిహెన్షన్ రాశారా? రాశాను సార్ అది. ఓకే, చూద్దాం. I plus G for I G in zip minus 3 minus ఇలా చేశారు సార్. నేను ఇలా చేయలేదు సార్. నేను ఈ వేలో ఫర్ యూస్ చేయలేదు సార్. నేను జనరల్గా చేస్తాను నేను. ఫర్ ఇచ్చేయకుండా ఎలా లిస్ట్ కాంప్రిహెన్షన్ రాశారు? ఓకే, నేను డైరెక్ట్గా అది లిస్ట్ అని పెట్టేసి బ్రేస్ పెట్టి జిప్ అని పెట్టి అలా ట్రై చేశాను సార్ అది. మనం ఫస్ట్ జిప్ అయితే ఓకే, మన జిప్ అయిన తర్వాత మళ్ళీ లూప్ చేయాలి కదా. లూప్ చేయకుండా ఆ వాల్యూస్, ఇండివిజువల్ వాల్యూస్ ఒక్కొక్క ఇటరేషన్కి తీసుకోలేం కదా. ఓకే సార్, మేబీ అదే ఈ స్టెప్ మిక్స్ చేస్తాను, ఈరోజు చూస్తాను సార్. ఓకే, దెన్ ఓకే, మనం ఇప్పుడు ఏంటి AR1 అని చెప్పాను కదా, AR1 AR2 ఉంది. దీంట్లో NDIM అని ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఎనీ డైమెన్షన్స్ అని చెప్తుంది. AR2 కూడా ఎనీ డైమెన్షన్స్ 1 డైమెన్షనే. అంటే 1 డైమెన్షన్ అంటే ఏంటి? ఇక్కడ మనం AR1 క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉంది కదా, ఒక స్క్వేర్ బ్రాకెట్లో వాల్యూస్ ఉన్నాయి కదా, ఇది 1 డైమెన్షన్. అంటే మల్టీ డైమెన్షన్ పాసిబిలిటీ అవుతుందా? అవుతుంది. లెట్ మీ క్రియేట్ 1. ఇప్పుడు దీని ఒక లిస్ట్లో అంటే ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ క్రియేట్ చేస్తున్నాడు. 1 2 3 3 4 5 5 6 7. ఇప్పుడు చూడండి, మనకి క్రియేటింగ్ కదా AR3 NDIM. ఇప్పుడు ఏమైంది? 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మన ఫస్ట్లో స్క్వేర్ బ్రాకెట్స్ ఎన్ని ఉన్నాయో అవి ఆ విధంగా తీసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి, 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ అంటే ఏంటి? ఒక డేటా అన్నది నార్మల్ ప్లేన్గా ఉన్నట్లయితే అది 1 డైమెన్షనల్. ఒకవేళ మాకు లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉందని లిస్ట్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది 2 డైమెన్షనల్ అవుతుంది. సపోజ్ ఇంకొక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఉంటే, సపోజ్ మల్టీ డైమెన్షన్. అవును, అప్పుడు ఏమవుతుందంటే మల్టీ డైమెన్షన్. లెట్ మీ క్రియేట్ 1. AR4 ఏంటి ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు నాకు ఇదే నేను కాపీ చేస్తున్నాను, మళ్ళీ క్రియేట్ చేయడం కంటే కూడా. AR4 క్రియేటింగ్ కదా, AR4.NDIM ఏమైంది? 3 డైమెన్షనల్. సో వీ కెన్ క్రియేట్ మల్టీ డైమెన్షనల్ డేటా ఆల్సో. అది ఏ విధంగా యూజ్ అవుతుందని మీకు ప్యాండాస్లో ఇంకా క్లారిటీ వస్తుంది. ప్యాండాస్లో కంటే కూడా కంప్యూటర్ విజన్లో ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు 2 డైమెన్షనల్ జనరల్గా ప్యాండాస్లో చూద్దాం. మల్టీ డైమెన్షన్ ఎలాగన్నది అది మనం ఏంటంటే ఇది దీంట్లో చూద్దాం. సివిలో ఏంటంటే ఒక్కొక్క కలర్ ఉంటుంది, మీకు RGB అని తెలిసి ఉంటుంది. సో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డేటా క్రియేట్ అవుతుంది. అది ఏంటంటే డీటెయిల్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ మీకు ఒక కాన్సెప్ట్ అయితే అర్థం కదా. మనం 1 డైమెన్షనలే కాకుండా మల్టీ డైమెన్షనల్ అర్రేస్ కూడా క్రియేట్ చేయొచ్చు, NumPy అర్రేస్. అది ఎలా చెక్ చేసుకోవాలంటే NDIM అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం షేప్ చెక్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏమైంది? దీనికి అర్థం ఏంటి? ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. 2 సెట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా, కాకపోతే ఇది ఏంటంటే 3 డైమెన్షనల్. యాక్చువల్ చెప్పాలంటే ఇది ఏంటంటే 2 ఇదొకటి, అంటే సేమ్ అదే కాపీ చేసాం కాబట్టి ఇదొకటి, అంటే ఇది దీంట్లో
3 ఉన్నాయి కదా, 3 ఎలిమెంట్స్ 3 లిస్ట్ ఉన్నాయి కదా, అవును 3 సార్. లిస్ట్. సో 2 3 ఇక్కడ చివరిలో కనిపిస్తుంది కదా 3 అనేది, ఇది యాక్చువల్గా డైమెన్షన్. సో అఫ్ కోర్స్ ఓకే. మీకు ఎండిఎం అనేది ప్రాపర్టీ ఉంది సపరేట్గా, మనకి ఏ విధంగా డైమెన్షన్ అనేది సపరేట్గా పొందడం కోసం. అది షేప్లో ఏ విధంగా రీడ్ చేయాలంటే ఇది చివరిలో ఉన్నది డైమెన్షన్. ఇవి ఏంటంటే ఆ ఎలిమెంట్స్ని ఇండికేట్ చేస్తుంది 2/3 అని, రైట్. ఓకే, ఎనఫ్ అబౌట్ నంబర్ అరేస్. ఓకే, ఇప్పుడు ప్రాపర్గా దీని మీద మ్యాథమెటికల్ ఆపరేషన్ చేద్దాం. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఆల్రెడీ చేసాం కదా, ప్రాపర్ ఎన్పి డాట్ యాడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, లేదా మీ కమాండ్ ది మెథడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఇంతకుముందు మనం ఆపరేషన్ ఏం చేసామో అవి కూడా అవే సేమ్ యాడ్ అన్నప్పుడు సేమ్ అదే ఆపరేషన్ చేస్తుంది. కాకపోతే ఈ మెథడ్స్ వల్ల ఏంటంటే రీడబిలిటీ పెరుగుతుంది. అంటే మనం యాడ్ అన్నప్పుడు ప్రాపర్గా ఓకే ఇక్కడ యాడ్ చేస్తున్నాం అని అర్థం. అంతేకాకుండా ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఓకే, మ్యాక్స్, స్క్వైర్ రూట్, ఎక్స్పోనెంట్ ఇలాంటి ఎడిషనల్ మెథడ్స్ కూడా మీకు ఎన్పిలో ఉన్నాయి. అవి చూద్దాం. లెట్ మీ డిలీట్ దిస్. ఆల్రెడీ మీకు గుర్తుండాలి, R1 R2 ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కదా, సేమ్ అది యూజ్ చేస్తాను నేను. R1 R2 okay. np dot add, let me add these two, R1 R2 సేమ్ ఇంతకుముందు మనం R1 ప్లస్ R2 ఏ విధంగా చేసామో సేమ్ అదే అవుట్పుట్, నో డిఫరెన్స్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. R1 R2 సేమ్ ఆపరేషన్, R1 మైనస్ R2 చేయొచ్చు. మల్టిప్లికేషన్ చేద్దాం. np డాట్ మల్టిప్లై R1 R2 అండ్ R1 R2 సేమ్ ఆపరేషన్ మల్టిప్లై మెథడ్ ద్వారా యూజ్ చేసాం. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ప్రాపర్గా నాకు ఇది మల్టిప్లికేషన్ చేస్తున్నాను అన్నాడు, క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఏదైనా సరే వేరే లాంగ్వేజ్లో మీకు అంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఈ డైరెక్ట్కి కూర్చారనుకోండి, ఈ ఆపరేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఈ ఆపరేషన్ యాక్చువల్గా అర్థం కాదు. ఈ విధంగా ఇలాంటి ఆపరేషన్ డైరెక్ట్గా పాసిబిలిటీ కాకపోవచ్చు అక్కడ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఓకే, అండ్ ఈ డివిజన్, మల్టిప్లికేషన్ ఓకే, డివిజన్ చేయాలి కదా, డివైడ్ R1 R2 ఓకే, డివైడ్ అయింది. ఇప్పుడు ఇంకా అంటే నార్మల్ ఆపరేషన్ కాకుండా మ్యాక్స్, మిన్, స్క్వైర్ రూట్, ఎక్స్పోనెన్షియల్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఎన్పి డాట్ ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, ఈ అవుట్పుట్ అసలు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరన్నా. ఎన్పి డాట్ ఓకే, యాక్చువల్గా ఇది కాదే, ఇది కాదు. ఓకే, 6 అని వచ్చింది కదా, 6 అంటే ఇక్కడ మ్యాక్స్ ఏది 6 కదా, 1 2 3 4 5 2 3 4 5 అందువల్ల ఆ విధంగా వచ్చింది. మిన్ అనేది ఆబ్వియస్లీ ఇది ఫస్ట్ 1 ఉంది కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఇక్కడ యాక్సెస్ ఈక్వల్ టు ఒకటి సింటాక్స్ చూద్దాం అది ఏంటి. ఓకే, యాక్సెస్ ఈక్వల్ నన్ అని ఉంది కదా, డాక్యుమెంటేషన్ నన్ అని ఉంది, చూద్దాం. ఇక్కడ 0 పెడితే ఏమొస్తుంది చూద్దాం. నాకు ఇక్కడ 0 పెడితే ఏమొచ్చింది, మనం యాక్సెస్ అని ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే ఓవరాల్గా వస్తుంది. యాక్సెస్ ఇక్కడ 0 పెడితే నాకు అవుట్పుట్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది మిన్కి. దీనికి ఎందుకు ఈ విధంగా వచ్చింది చూసి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఈ R1 R2 జస్ట్ గమనించండి, ఈ అవుట్పుట్ అసలు ఎగ్జాక్ట్గా ఏ విధంగా వచ్చింది. array1 సార్, array1 డైరెక్ట్గా వచ్చేసిందా, అరే డైరెక్ట్ వచ్చింది సార్. ఎందుకు వచ్చింది, అంటే ఫస్ట్ వాల్యూ మినిమం తీసుకొని యాస్టీజ్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఫస్ట్ వాల్యూ 1 ఉంది మినిమం వాల్యూ, ఓకే అలా అనుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వాల్యూ ఓకే, 2 1 3 5 4. ఇప్పుడు నేను ఓకే ఇది లిస్ట్గా తీసుకున్నాను కదా, సారీ array np డాట్ array.
ఇప్పుడు ఇదే ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఏంటి అవుట్పుట్ ఏంటి? నేను మ్యాక్స్ కూడా మీకు డైరెక్ట్గా రాస్తాను చూడండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అసలు అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో జస్ట్ ఒక అబ్జర్వేషన్ ద్వారా చెప్పొచ్చు మనం ఈజీగా. యాక్సెస్ ఈక్వల్ 0 అంటే అర్థం ఏంటంటే అక్రాస్ రోస్ అని. ఓకే, బట్ ఓకే దీనికి అంటే ఇవి క్రాస్ డైమెన్షన్ అలా తీసుకుంటుందా సార్? 1 1 చూడండి. ఓకే, మినిమం మటుకే చూడండి ఫస్ట్. పృథ్వీ గారు, ఎనీ గెసెస్? నో సార్. ఓకే, ఇక్కడ తీసుకుంటుందా సార్? 1 2లో ఏది మినిమం? మినిమం యూజ్ చేశాం కాబట్టి 1 1 సార్. 1 ఓకే 3 1. ఓకే 1 వచ్చిందా? ఓకే వచ్చింది. 3 1లో ఏది మినిమం? 1 2 3లో ఏది మినిమం? 2 కరెక్ట్గా వస్తుంది చూడండి. 4 5లో ఏది మినిమం? 4 4 వచ్చిందా? 6 4లో ఏది మినిమం? 4 కరెక్ట్గా వచ్చిందా? అంటే 1 1 2 4 4 మ్యాక్స్. ఇప్పుడు సేమ్ అదే ఆపరేషన్ మ్యాక్స్ చూడండి. ఇప్పుడు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. మ్యాక్సిమం వాల్యూ అర్రేలో 1, అర్రే 1లో 1 ఉంది, అర్రే 2లో 2 ఉంది. మ్యాక్సిమం వాల్యూ 2 కాబట్టి ఇక్కడ మ్యాక్సిమంలో ఫస్ట్ లెటర్ 2 వచ్చింది. ఓకే అంటే అర్రే 1లో 3 ఉంది మ్యాక్సిమం, ఓకే అర్రే 2లో మ్యాక్సిమం వాల్యూ 1 ఉంది, అంటే వాల్యూ 1 ఉంది. ఈ రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ 3 కాబట్టి 3 వచ్చింది సార్. ఓకే అంటే నెక్స్ట్ 3 రావడానికి కారణం నెక్స్ట్ అర్రే 1లో 2 ఉంది, అర్రే 2లో 3 ఉంది. అంటే మ్యాక్సిమం వాల్యూ 3 కాబట్టి 3 వచ్చింది. ఓకే అంటే సేమ్ నెక్స్ట్ అక్రాస్ సేమ్ ప్రాసెస్. సేమ్ అక్రాస్ ఎలిమెంట్స్ ఏం చేస్తుందో అది 1 బై అంటే 1 బై 1 ఎలిమెంట్ చెక్ చేస్తూ ఏది మినిమమో లేదా మ్యాక్సిమం ఏది అప్లై చేస్తామో అది వస్తుంది. అవునా? అవును సార్, అవును. ఓకే ఫైన్. ఇప్పుడు సేమ్ అదే ఆపరేషన్ 1 బిట్ చేద్దాం, ఏమొస్తుంది చూద్దాం. నేను ఇది యాక్సెస్ ఈక్వల్ టు 1 అని పెడితే నాకు 1 1 వచ్చింది. నాకు ఇదే ఆపరేషన్ మ్యాక్స్ చేస్తున్నాను, 6 5 వచ్చింది. అంటే ఇక్కడ దీన్ని బట్టి చెప్పండి ఏది ఏ విధంగా వచ్చింది ఇది అవుట్పుట్ అన్నది. 1 1 6 5. ఓకే, దీంట్లో ఇది ఎంటైర్ రేంజ్ తీసుకుంటున్నా సార్. ఇది ఎంటైర్ లిస్ట్ అరే తీసుకుని చెక్ అదే నాకు చెప్పండి. ఇప్పుడు 1 మినిమం మిన్ ఇచ్చినప్పుడు 1 1 వచ్చింది. ఈ 1 ఎలా వచ్చింది? ఈ 1 ఎలా వచ్చింది? ఈ 6 ఎలా వచ్చింది మ్యాక్స్లో? ఈ 5 ఎలా వచ్చింది? అంతే, నాకు అది కావాలి. పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు, చాలా సింపుల్. జస్ట్ మీ 2 అర్రేస్ గమనిస్తే మీకు అర్థమైపోతుంది. అవుట్పుట్ యాక్సెస్ ఈక్వల్ టు 1 ఇవ్వడం వల్ల ఏం వచ్చింది అన్నది. పృథ్వీ గారు ఆలోచిస్తున్నారా? అవును సార్, థింకింగ్ చేస్తున్నాను ఎలా వస్తుందని. సింపుల్, చాలా సింపుల్. జస్ట్ మీరు ఆ 2 అర్రేస్ గమనించండి చాలు, మీకు అర్థమైపోతుంది. ఆ అర్రేలో యాక్సెస్ ఈక్వల్ 1 ఇచ్చినప్పుడు ఆ అర్రేలో ఏది మినిమమో అది వస్తుంది. ఇప్పుడు ఈ 1 3 2 4 6 కదా యార్ 1 అన్నది. దీంట్లో మినిమం ఏది? 1 సార్. దీంట్లో మినిమం ఏది యార్ 2లో? 6 సారీ 1 1 మినిమం అందువల్ల మినిమం 1. 1 1 వచ్చింది. నేను మ్యాక్స్ అప్లై చేసినప్పుడు దీంట్లో ఏది మ్యాక్స్? 6 దీంట్లో ఏది మ్యాక్స్? 5. అందువల్ల 6 5 వచ్చింది. ఓకే, అంటే యాక్సెస్ చెప్పండి. అందులో ఒకటి ఇందులో ఒకటి తీసుకున్నారు. ఫస్ట్ లెటర్ ఫస్ట్ మినిమం ఏందని. అవును, బై డిఫాల్ట్ ఏంటంటే యాక్సెస్ ఈక్వల్ నన్. అది ఓకే, తెలిసినా పర్వాలేదు. అది ఏమవుతుందంటే ఓవరాల్గా ఇస్తుంది. అదే ఓకే. 0 పెట్టినప్పుడు యాక్సెస్ ఈక్వల్ 0 పెట్టినప్పుడు ఏమవుతుంది?
ఆ ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఈ ఏరియాలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, ఆ ఏరియాలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఈ ఏరియాలో ఉన్న సెకండ్ చెక్ చేస్తూ పోతుంది. అదే ఓకే x = 1 అయినట్లయితే ఆ ఎర్రేలో ఒక్కొక్క ఎర్రేలో ఏది మిన్ ఆర్ ఏది మ్యాక్స్ మనం ఏది అప్లై చేస్తామో అది వస్తుంది. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు ఇంకొకటి సార్ట్ ఇప్పుడు నేను AR1 యూజ్ చేస్తాను. ఇప్పుడు AR1 అనేది ఓకే, ఫస్ట్ AR1 అని చూద్దాం. AR1 ఏంది 1 3 2 4 6 డెఫినెట్గా సార్ట్ ఆర్డర్ అయితే లేదు, అవునా? సార్ట్ np.sort ఇప్పుడు ఏమైంది? సార్ట్ అయింది సార్. సార్ట్ అయింది, కాకపోతే మళ్ళీ చెక్ చేస్తే సార్ట్ అవ్వలేదు, సేమ్ అదే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? అసైన్ చేయాలి సార్. అవును, మనం అసైన్ చేయకపోతే అన్ని ఆపరేషన్స్ మీకు డైరెక్ట్గా రావు, కొన్ని అవుతాయి. అది ఏంటనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు డూప్లికేట్స్ ఉంది, అది డ్రాప్ డూప్లికేట్స్ కొట్టగానే డూప్లికేట్ రిమూవ్ అయిపోతుంది. బట్ ఓకే, చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయలేదు, ఇప్పుడు ప్రాపర్గా సార్ట్ అయింది. రైట్. ఓకే, ఇప్పుడు మనం స్క్వైర్ రూట్ ఒకసారి చూద్దాం. సేమ్ np.square-root R1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్, అంతేగా? 1 2 3 3 వచ్చేసి 1.732 కదా, 4 వచ్చేసి 2 6 వచ్చేసి ఇది. రైట్. ఓకే, ఇప్పుడు ఎక్స్పోనెంట్ చూద్దాం. Exponent of every element. Exponent of 1 2.71823, 2.71828, e power 2, e power 3, e power 4, e power 5. Okay, sorry, e power sorry okay, proper గానే ఉంది కదా. 1 2 3 4 6 కదా, సో ఇది e power 6 అండి, e power 5 కాదు, e power 1 2. ఓకే, సార్ట్ చేసాం కాబట్టి e power 1, e power 2, e power 3, e power 4, అంటే e power 1, e power 2, e power 3, e power 4. ఇక్కడ 6 ఉంది కాబట్టి e power 6 ఇది. కాబట్టి చూడండి 2 ఇది e కదా, e power 1 అంటే e కదా, e power 6 ఏమైంది? సేమ్ అదే కదా, అదే వాల్యూ. రైట్. ఓకే, ఇంకొకటి, let me create another array, AR3 1 2 0 0 3 4 5 0 0 6 0. కొత్తగా అరే క్రియేట్ చేశాను నేను. దీంట్లో ఏంటంటే నాకు జీరోస్ ఉన్నాయి, జీరోస్ రిమూవ్ చేయాలనుకోండి, అప్పుడు np.non-zero అని ఉంటుంది. దీనికి AR3 ప్రొవైడ్ చేసినట్లయితే ఇక్కడ మీకు నాన్ జీరో ఎలిమెంట్స్ ఏమున్నాయో అవన్నీ వచ్చాయి. కాకపోతే ఇక్కడ నాన్ జీరో ఎలిమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయా గమనించండి. ఇది కదా మన ఎర్రే, కాకపోతే ఇక్కడ మనకి ఏమొచ్చాయి? జీరో ఉంది, యాక్చువల్గా జీరో ఉంది. ఇంకోటి ఏంటంటే 9 అసలు ఎక్కడ లేదు, 9 వచ్చింది. 3 అనేది యాక్చువల్గా నాన్ జీరో, కాకపోతే 3 రాలేదు. ఇక్కడ ఏమైంది? గారు యాక్చువల్లీ అవుట్పుట్ ఏంటి? జీరో లేకుండా రిటర్న్ చేయాలి సార్ అవుట్పుట్. అవును, నాన్ జీరో అంటే జీరో లేకుండా రావాలి కదా, కాకపోతే 0 1 4 5 6 9 వచ్చింది. పృథ్వీ గారు ఉన్నారా? ఉన్నాను సార్, ఉన్నాను. 5 6 9. ఇవి ఇండెక్సెస్. ఓకే, సో ఇప్పుడు 1 అనేది నాన్ జీరో కాబట్టి దాని ఇండెక్స్ ఏంటి? 0. 2 అనేది నాన్ జీరో కాబట్టి 2 ఇండెక్స్ ఏంటి? 1. కాకపోతే 3 4 వచ్చిందా? సారీ, ఇది 3 4 కాదు, 2 3. లేదు సార్, నాన్ జీరో కాబట్టి అది తీసేసి రిమూవ్ చేసేసి. అవును, ఇండెక్స్ 2 ఇండెక్స్ 3 పరంగా చూస్తే అది 0 కాబట్టి తీసేస్తే ఇక్కడ 2 3 రాలేదు, చూసారా? అవును సార్. 4 వచ్చింది. 4 ఎందుకంటే 3 అనేది 4th ఇండెక్స్, మరి 5th ఇండెక్స్, మరి 6th ఇక్కడ 6th వచ్చింది 5. కాకపోతే 7 8 రాలేదు, 0 0. 9 వచ్చింది, 10 రాలేదు, అవునా?
ఇప్పుడు ఈ అవుట్పుట్ వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు మనం నాన్ జీరో ఇండిసెస్ అని ఒక వేరియబుల్ స్టోర్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నాకు వాల్యూస్ రావాలంటే, ఇప్పుడు ఇండెక్స్ వచ్చింది బాగానే ఉంది, వాల్యూస్ రావాలంటే ఇప్పుడు దీన్నే నేను స్క్వేర్ బ్రాకెట్లో R3లో ఇప్పుడు నాన్ జీరో, ఇప్పుడు ఏమొచ్చింది, యాక్చువల్ వాల్యూస్ వచ్చాయి. నేను ఇక్కడ ఏం చేశాను, నాన్ జీరో నాకు ఇండెక్స్ వచ్చింది కదా, ఆ ఇండెక్సెస్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని ఇక్కడ చేసుకున్నాను. అఫ్ కోర్స్ ఇక్కడ డైరెక్ట్గా ఇది కాపీ చేసుకోవచ్చు అనుకోండి, ఇక్కడ కాపీ చేసుకోవచ్చు, వర్క్ అవుతుంది, సేమ్ వర్క్ అవుతుంది. ఓకే, ఇది బెటర్ కదా, ప్రాపర్గా ఉంటుంది, కోడ్ కాంప్లెక్సిటీ ఉండదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫాలో అవ్వగలుగుతున్నా కదా? అవుతున్నాను కానీ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజనా? ఏ కాన్సెప్ట్ మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడు ఓకే. కాన్సెప్ట్ పరంగా తీసుకున్నట్టయితే మీరు అంటే గుర్తుపెట్టుకోవడం కష్టం, అది ఓకే, అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. బట్ కాన్సెప్ట్ పరంగా మీకు ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఇప్పుడు మనకు నాన్ జీరో క్రియేట్ చెప్పాను, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు సార్, ఏం లేదు. దానికి ముందు ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, దానికి ఏం ప్రాబ్లం. వన్ డైమెన్షన్ మల్టీ డైమెన్షన్ క్రియేట్ చేశాం కదా, అది ఓకే, అది ఓకే సార్, నో ప్రాబ్లం. నంపై మీకు నంపైకి లిస్ట్కి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఓకే. ఓకే. ఇంకే అంతవరకు కదా ఎక్స్ప్లెయిన్ చేసింది నేను. అంతే సార్. కన్ఫ్యూజన్ అంటే జనరల్గా మన అది సింటాక్స్ రాస్తుంటాం కదా సార్, ఒకదానికి ఒకటి సింపుల్ రాసేటప్పుడు ఆ కన్ఫ్యూజన్. అది బై ప్రాక్టీస్ వచ్చేస్తుంది, సో నో ఇష్యూస్. అదే సార్. ఇంకోటి ఏంటంటే ర్యాండమ్ నెంబర్స్ క్రియేట్ చేయడం. ఏంటంటే కొన్నిసార్లు మనకి, ఇప్పుడు నేను నంపై ఎలా క్రియేట్ చేసిన R1 అన్నది np డాట్ array 1 2 3 4 5 మాన్యువల్ క్రియేట్ చేశాం కదా. సో ఈ విధంగా కాకుండా ఏమైనా ఆటోమేటిక్గా నాకు 5 ఎలిమెంట్స్ కాదు, 10 కాదు, 100 కాదు, 1000 ఎలిమెంట్స్ అలా రావాలనుకోండి, ర్యాండమ్ యూజ్ చేయొచ్చు మీరు. ర్యాండమ్ ఓకే, లెట్ మీ క్రియేట్ ర్యాండమ్ డాట్ ర్యాండమ్. ఇక్కడ ఏమైందండి, 10 ఎలిమెంట్స్ క్రియేట్ అయ్యాయి, కాకపోతే ఈ వాల్యూస్ ఏవో క్రియేట్ అయ్యాయి మొత్తానికి, మనకి ఇంకా తెలియకపోవచ్చు ఏంటన్న వాల్యూస్ అని. ఇప్పుడు మీకు ప్రాపర్గా తెలియాలంటే R5 స్టోర్ చేస్తున్నాను నేను, 5 రైట్. మీకు ఇంకా మ్యాట్ ప్లాట్ ప్లాట్ చేద్దాం ఒకసారి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తర్వాత చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. R5 ఓకే, ఇక్కడ సమ్ హిస్టోగ్రామ్ వచ్చింది, అంటే డేటా, ఇప్పుడు మనకు వచ్చిన డేటా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యిందని చూపించడం కోసం ఇది చూపించారు. 10 సరిపోదు, 1000 తీసుకుందాం. ఏమైంది, డేటా అంతా ఏమైంది, యూనిఫామ్గా ఉంది. అది స్టాటిస్టిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది, యూనిఫామ్ అంటే ఏంటన్నది. మొత్తానికి డేటా వాల్యూస్ మొత్తం ఏంటంటే, ఒక్కొక్క వాల్యూ తీసుకున్నట్లయితే లేదా ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నట్లయితే ఈక్వల్ నెంబర్ ఆఫ్, అంటే ఫ్రీక్వెన్సీ ఈక్వల్గా ఉంది. అవును సార్. ర్యాండమ్ 1000 అంటే నేను 1000 జనరేట్ చేసింది, 1000 వాల్యూస్ జనరేట్ చేసింది, బాగానే ఉంది. కాకపోతే ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉందంటే యూనిఫామ్గా ఉంది. అంటే ఒక్కొక్క రేంజ్ ఆఫ్ సెట్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నట్లయితే అది ఈక్వల్ నెంబర్ ఉంది, ఈక్వల్ నెంబర్ ఆల్మోస్ట్ 100 ఉన్నాయి, 100లో 90 ఉన్నాయి అన్నీ కూడా. ఈ ర్యాండమ్ అనేది ఏంటంటే మనకి ర్యాండమ్ వాల్యూస్ జనరేట్ చేస్తుంది, కాకపోతే ఆ వచ్చిన డేటా ఏ విధంగా జనరేట్ చేస్తుంది అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్తో చేస్తుంది. ఓకే, ఇంకొక ఆప్షన్ ఉందండి, అదేంటంటే rand_n. మీరే చెప్పండి, నేను ప్లాట్ గీస్తాను. 1000 సేమ్ 5 క్రియేట్ చేశానా, 6 క్రియేట్ చేస్తే బెటర్ రైట్. సేమ్ నేను ఇదే ఆపరేషను, దీనికి డిఫరెన్స్ ఏంటి, కొంచెం చూడడానికి బాగుంది సార్, బాగుందా? గ్రాఫ్ అనేది బాగుంది. ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది సార్, వాల్యూస్ ఫ్రీక్వెన్సీ. యాక్చువల్గా ఈ వాల్యూస్ అన్ని ఆల్మోస్ట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అన్ని కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటే ఇదేమైంది, చేంజ్ అయింది సార్ అది. అంటే మీన్ దగ్గరగా ఉంది.
అన్నీ కూడా చురుగ్గా గమనిస్తే మీన్ దగ్గరగా ఉంది. అంటే యావరేజ్ వాల్యూ ఈ వాల్యూస్ ఏమున్నాయో ఇప్పుడు 6 యావరేజ్ ఇప్పుడు మొత్తం యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, ఈ వాల్యూస్ ఒక్కొక్క వాల్యూ వచ్చి యావరేజ్ దగ్గరగా ఉంది అని అర్థం. ఓకే, దాన్ని ఎన్ అని కదా, ఈ ఎన్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం. ఓకే సార్. మీకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తర్వాత చూద్దాం. స్టాటిస్టిక్స్లో వస్తుంది మీకు. బట్ ప్రస్తుతానికి ర్యాండమ్ అనేది ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ప్రస్తుతం చెప్పినంత వరకు. 2 కూడా ర్యాండమ్గా జనరేట్ చేస్తుంది. కాకపోతే ఇది ర్యాండమ్ నాట్ ర్యాండమ్ అనేది ఏంటంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. అవి వచ్చిన వాల్యూస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. అదే ఎన్ అయినట్లయితే నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అంటే అన్ని వాల్యూస్ మనం యావరేజ్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క వాల్యూ వచ్చేసి ఆ యావరేజ్ దగ్గరలో ఉందని అర్థం. చూసారా, మోస్ట్ ఆఫ్ ది వాల్యూస్ ఏంటి, పీక్ ఎక్కడ ఉంది, యావరేజ్ దగ్గర ఉంది. రైట్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ సెట్ చేయలేము సార్ మనము. ఏంటి? ర్యాండమ్ డాట్ ర్యాండమ్ అని ఇచ్చాము. అప్పుడు మనం వచ్చి ఒక 100 అని ఇస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ గా యూనిఫామ్ గా వస్తున్నది. ఒక మనం అక్కడ ఫ్రీక్వెన్సీ ఇంత ఫ్రీక్వెన్సీతో క్రియేట్ జనరేట్ చేయని ఇవ్వలేము సార్ మనము. అది ఫ్రీక్వెన్సీ కదా, ఫ్రీక్వెన్సీ కదా ఇది. 1000 అంటే 1000 వాల్యూస్ 1000 నెంబర్స్ వచ్చింది, బట్ ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ క్లోజ్ టు ఈచ్ నెంబర్స్ సార్ అది. సో అందుకోసం గ్రాఫ్ కూడా మనకు ఆల్మోస్ట్ అలాగే వచ్చింది, సేమ్ గా వచ్చింది గ్రాఫ్ చూసామంటే కూడా. ఓకే, ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నెంబర్ టు నాకు ఇంత రేంజ్ ఆఫ్ వాల్యూ డిఫరెన్స్ ఉండాలి. ఫస్ట్ నెంబర్ అనుకోండి ఒక 50 అనుకోండి సార్, 1.50. సెకండ్ వచ్చి నాకు 3.90. అలా క్రియేట్ చేయలేము సార్ ఆ ఫ్రీక్వెన్సీతో ఏదైనా ఇంటర్వెల్ పాస్ చేసి. ఓకే, మీరు అడుగుతుంది ఏంటంటే ఐ మీన్ మనకు ఆ గ్రాఫ్ చూడగానే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్ గా ఉంది సార్, ఆల్మోస్ట్ 1000 నెంబర్స్. ఓకే, ఇలా అడుగుతున్నారా? సంథింగ్ అలా సార్. ఇప్పుడు అంతే సార్, అంతే మీరు అడుగుతుంది అదే కదా. అంతే సార్, ఫ్రీక్వెన్సీ మనం అక్కడ సెట్ చేసుకోలేమా అనేసి. అదే మీకు చెక్ చేసుకోవచ్చు. ఎన్పి డాట్ అరేంజ్ మీకు రేంజ్ మెథడ్ ఎలా పైథాన్లో ఏ విధంగానో ఇక్కడ ఏ రేంజ్ అని ఉంది, దాని ద్వారా చేసుకోవచ్చు. కాకపోతే మన పాయింట్ ఏంటంటే ఈ ర్యాండమ్ వాల్యూస్ అనేది ఇంకా నేను అరేంజ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేస్తాను. కాకపోతే దీని ద్వారా ఏంటంటే మనం యాక్చువల్లీ డేటా అన్నది ర్యాండమ్ యూనిఫామ్ అనేది జనరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన డేటా వచ్చినప్పుడు అవి కొన్ని కాలమ్స్ ఏంటంటే నార్మల్ ఉంటాయి, కొన్ని కాలమ్స్ ఏంటంటే యూనిఫామ్ ఉంటాయి. ఆ విధంగా అంటే రియల్ టైం డేటా ఏ విధంగా ఉందో అదే విధంగా మనం డేటాని క్రియేట్ చేయాలనుకున్నట్లయితే మన ఓన్గా ఇది యూజ్ చేయొచ్చు. ఇంతకుముందు శ్రీ గారు ఒకసారి క్వశ్చన్ అడిగారు, మనం ఓన్గా డేటా జనరేట్ చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ర్యాండమ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీకు ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల మీరు అడుగుతున్నారు ఈ క్వశ్చన్ అన్నది. బట్ మీకు అది స్టాటిస్టిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా కాన్సెప్ట్, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇవి ర్యాండమ్ అన్నది ఎందుకు అనేది అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా, మీకు కావాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి ఒక ఈక్వల్ డిఫరెన్స్ ఉన్నది కావాలనుకున్నట్టయితే ఎన్పి డాట్ అరేంజ్ యూజ్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికి ర్యాండమ్ ఎన్పి అరేంజ్ గ్రాఫ్ టైప్ లో ఎలా చేస్తాం ఒక్కసారి చూడండి. ఇదే కింది సార్, లాస్ట్ ఇదే అవును సార్, అదే ఎన్పి డాట్ అరేంజ్ ఆ వాల్యూస్ ని గ్రాఫ్ ఫస్ట్ వాల్యూ ద లాస్ట్ వాల్యూ ఈ మధ్యలో నాకు వాల్యూస్ కావాలి. ఈ స్టెప్ ఇది 2 అంటే స్టెప్. ఓకే, అప్పుడు 2 స్టెప్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు 1 to 100 నెంబర్స్ రాసాం అనుకోండి, ప్రతి సెకండ్ ఎలిమెంట్ స్కిప్ అవ్వాలి. ఓకే, స్కిప్ అయిందా? సెకండ్ 2 4 స్కిప్ అయింది అంటే 3కి 4 సెకండ్ ఎలిమెంట్, 5కి ఏంటి సెకండ్ ఎలిమెంట్ 6 కదా, 6. అందువల్ల ఆ విధంగా స్కిప్ అయింది. 3 పెట్టాను అనుకోండి, ఆ విధంగా స్కిప్ అవుతుంది. అంటే నేను అనేది గ్రాఫ్ టైప్ లో, ప్లాట్ టైప్ లో సార్. ఓకే, ప్లాట్ అంటున్నారా? ఓకే, రైట్, గాట్ ఇట్. plt.hist బట్ దీనికి ప్లాట్ గీయడంలో అర్థం లేదు. అంటే నేను అనేది సార్ రాజేష్ గారు చెప్పారుగా, ఆ 1000 వాల్యూ వేసి ఆల్మోస్ట్ ఈక్వల్గా వస్తున్నాయి, సేమ్ ఈ ప్రాసెస్లో తీసుకొని గ్రాఫ్ టైప్లో తీస్తే ఎలా వస్తాయని అన్నారు. అలానే నేను అడిగాను అనమాట. కాదు, ఈ గ్రాఫ్ ఎందుకు తీసామంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చూపించడం కోసం. ఈ అరేంజ్ అనేది
ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అంటే సపరేట్గా ఏం లేదు. మన ఇచ్చిన వాల్యూ ఫ్రీక్వెన్సీ అంటే రేంజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాం కదా. ఇక్కడ ఏంటంటే అవునవును. ఇది వేరు. ఓకే, ఇది మీకు కాన్సెప్ట్ మీకు ప్రాపర్గా అర్థం కాకపోవడం వల్ల మీరు క్వశ్చన్ రైట్ చేస్తున్నారు. నేను అది ఓకే. స్టాటిస్టిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందుకు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఎందుకు ర్యాండమ్, ఇవన్నీ కూడా. ఓకేనా, అసలు మనం ఎందుకు అర్థం ఓకే. చేసుకోవాలి అన్నది. Yeah. ఇంకొకటి ర్యాండ్ ఇంట్ అని ఉందండి. ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ ఏమొచ్చింది మనకు వాల్యూస్ అక్కడ ఏంటంటే చూడండి, ప్రతి ఒక్కసారి నాకు కొత్త వాల్యూ జనరేట్ అవుతూనే ఉంది. కాకపోతే 0 to 4 లోపలే అవుతుంది చూడసారా, అవును సార్. అంతకంటే అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ 5 ఇచ్చాం కదా, అందువల్ల. లెట్స్ టేక్ 1,5. ఇప్పుడు 0 జనరేట్ అవ్వదు, ఎందుకంటే 1,5 ఇచ్చాం కదా. 1 to 4 మటుకు జనరేట్ అవుతుంది. 5 అనేది ఇక్కడ ఏంటి, అవుటర్ బౌండ్ ఎక్స్క్లూజివ్. అవును సార్. కాకపోతే ఒక వాల్యూ జనరేట్ అవుతుంది కదా. ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ జనరేట్ అవ్వాలంటే 100 రావాలనుకోండి, అప్పుడు 100 వచ్చిందా. ఇవన్నీ కూడా ఇంటిజర్, మీరు గమనించారు లేదు. ఇక్కడ ఫ్లోట్ ఈ విధంగా కాదు, అవునా, ఈ విధంగా కాదు. మనకు ప్రాపర్గా ఏంటి, ఇంటిజర్స్ వచ్చాయి. అవును. ఇంకోటి ఏంటంటే ఇది 1 డైమెన్షనల్ కదా. యాక్చువల్లీ చూసారా, ఒక స్క్వేర్ బ్రాకెటే ఉంది. అవును 1 సార్. డైమెన్షన్, ఒక మల్టీ డైమెన్షన్ కావాలనుకోండి, అప్పుడు నాకు ఏ విధంగా కావాలంటే 2, ఎన్ని మొత్తం వాల్యూస్ ఇక్కడ 1, 2, 5. ఓకే, 100 ఇచ్చాను. 2, 50, 2,50. ఇప్పుడు ఏమొచ్చింది, 2 ఎర్రర్స్ క్రియేట్ అయ్యి లోపల చూడండి. యాక్చువల్ మల్టీ డైమెన్షనల్ అది. 2 కనిపిస్తుందా, ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి, 50 elements. 50 elements. 50 రైట్. 2 multiplied by 50 మొత్తం ఎన్ని, 100. 100. రైట్. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంతవరకు? బట్ ఇంట్రెస్టింగ్గా ఉందా ఇది? ఉన్నది సార్. ఉన్నది సార్. అంటే నేను అడిగాను కాబట్టి చెప్పాలి, తప్పదు. లేదు అట్లా లేదు సార్, ఉన్నది. వేరే ఆప్షన్ లేదు. ఓకే, లెట్ మీ క్రియేట్ వన్. 1.5, 1.6, 2.3, 3.5. ఓకే, అదే క్రియేట్ చేస్తున్నాను. సమ్ ఫ్లోట్ వాల్యూస్. ఓకే, నాకు దీనికి సీలింగ్ వాల్యూస్, ఫ్లోర్ వాల్యూస్ రావాలనుకోండి. np.floor 6, np.seal 6. ఏమైంది ఇక్కడ, ఫ్లోర్ సీలింగ్ వచ్చింది సార్. 2 పాయింట్ అలా వచ్చింది దీనికి. 2 పాయింట్ ఎందుకు వచ్చింది? అది ఫ్లోట్ 2.0 వస్తుంది సార్. అంటే ఫ్లోట్ గా ఉన్నది కదా సార్ అది. అవును, ఇది 1.5 తీసుకున్నట్లయితే ఇది ఫ్లోర్ వాల్యూ 1 వచ్చిందా. 1.5కి ఫ్లోర్ సీలింగ్ వాల్యూ 2 కరెక్ట్గా వచ్చింది. 2.0ని 0 అని రాకుండా 2 పాయింట్ అని వస్తుంది. అదే విధంగా వస్తుంది. ఇక్కడ కూడా అదే విధంగా వచ్చింది చూడండి. 1.6కి వచ్చేసి ఇంక ఫ్లోర్ వాల్యూ 1, సీలింగ్ వాల్యూ 2. 2.3కి వచ్చేసి ఫ్లోర్ వాల్యూ 2, సీలింగ్ వాల్యూ 3, 3, 4 కరెక్ట్గా వచ్చిందా. 3, 4 ఫ్లోర్ వాల్యూ, సీలింగ్ వాల్యూ 2, 3, 2.3కి 1, 2, 1.6కి 1, 2, 1.5కి ప్రాపర్గా వచ్చిందా. వచ్చింది సార్. అది ఒక్కొక్క ఎలిమెంట్కి మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు టైం ఎంత, 7:12. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు వరకు మనం ఓకే మీరు చెక్ చేసినట్లయితే టైప్ R6 D టైప్ అని అవుతుంది. అది ఏం చేస్తుంది, ఫ్లోట్ 64 అని వచ్చింది. అసలు ఈ ఫ్లోట్ 64 ఏంటి టైప్? ఓకే, అసలు ఈ ఫ్లోట్ 64లు ఇవన్నీ ఏంటి మొత్తం చెక్ చేయాలనుకోండి. SC టైప్స్ అని ఒక ఆప్షన్, NumPyలో ఏమేమి టైప్స్, డేటా టైప్స్ సపోర్ట్ చేస్తుంది అన్నది. ఇక్కడ మీరు గమనిస్తే 8 ఇంటిజర్కి 8, 16, 32, 64. ఫ్లోట్కి కూడా 16, 32, 64, 128 ఉంది చూసారా, అవి బిట్స్. ఈ ఫ్లోట్ 128లో ఎక్కువ వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఫ్లోట్ 64లో 128 కంటే ఎక్కువ ఉండవు, తక్కువ ఉంటుంది. రైట్.
వాల్యూస్ మొత్తం లిస్ట్ కావాలనుకున్నట్లయితే నేను ఆల్రెడీ స్క్రిప్ట్లో ప్రొవైడ్ చేశాను, బట్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు ట్రైలర్లో. ఎక్కడది? ఎస్, డేటా టైప్స్. ఓకే, ఇక్కడ ఉంది. ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాను చూడండి. ఓకే, మొత్తం ఇచ్చినట్లేదు నేను, బట్ మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు ఇచ్చాను. ఇన్ 32 అంటే ఏంటి, ఇన్ 16 అంటే ఏంటి, వాల్యూ రేంజ్ వాల్యూస్. ఇంటి 8 అంటే ఏంటి, ఇంటి 8 చూసారా 128 127 మట్టుకే ఉంది. అదే ఇంటి 16 తీసుకున్నట్లయితే 32,768 ఆ వాల్యూస్ 32,767 వరకు ఉంది. 32 బిట్ ఇంకా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి, ఎందుకంటే బిట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ వాల్యూస్ క్యాపబిలిటీ ఉంటుంది కదా, ఆ విధంగా. రైట్. కాకపోతే అసలు కాన్సెప్ట్ ఏంటంటే, అసలు ఈ బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఏం క్రియేట్ చేయాలి కదా, డేటా టైప్ ఏం మెన్షన్ చేయలేదు. చేయకముందే ఇది ఏంటంటే ఫ్లోట్ 64 కింద తీసుకుంది. ఒకవేళ మనం ఎక్స్ప్లిసిట్గా రాయాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే, దీని సింటాక్స్ చూద్దాం అసలు ఫస్ట్ ఒకసారి. ఇప్పుడు ఏంటి డి టైప్ అని చూసారా, ఆ డి టైప్లో మనం మెన్షన్ చేయొచ్చు అసలు ఎక్స్ప్లిసిట్గా రాయాలనుకున్నట్లయితే. ఇప్పుడు ఫ్లోట్ 64 కదా ఇక్కడ, యాక్చువల్లీ ఫ్లోట్ 64 అవసరం లేదు అంత అంటే ఫ్లోట్ 64 చాలా పెద్దది కదా. నేను ఫ్లోట్ 32 తీసుకుందాం. వచ్చిందా? చూస్తారా ప్రాపర్గా వచ్చింది, అంటే నేను క్లియర్గా ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేస్తే ఇంతవరకే వచ్చింది కదా పార్ట్, మనం ఏం రాయకపోతే. అఫ్ కోర్స్ మనం టైప్ చెక్ చేసినప్పుడు వచ్చింది, బట్ ఇప్పుడు ఫ్లోట్ 32. ఎక్స్ప్లిసిట్గా మీరు చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మీరు బై డిఫాల్ట్ వదిలేస్తారంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇచ్చే వాల్యూస్ని బట్టి. ఓకే, కాకపోతే ఎగ్జాక్ట్ మనకి ప్రిసైజ్గా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఇప్పుడు 3.5 ఇవి యాక్చువల్ చాలా చిన్న వాల్యూస్, ఇటు ఫ్లోట్ 64 అవసరమే లేదు. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు నేను ఇక్కడ డేటా టైప్ ఇంటీజర్ ఇస్తే ఆటోమేటిక్గా ఇంటీజర్ కన్వర్ట్ అయిపోతుంది కదా సార్. సీలింగ్ అవును అవును, పర్ఫెక్ట్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది చూసారా, ఇంటీజర్ కన్వర్ట్ అయిపోయింది. మొత్తం మనకు ఫ్లోర్ వాల్యూస్ వచ్చాయి, గమనించారు లేదో? అవును సార్, అవును. రైట్. సో మనం తీసుకోవచ్చు, మెన్షన్ చేసుకోవచ్చు. మనం ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఏమైనా ఇచ్చామంటే ఎక్స్ప్లిసిట్గా ఇచ్చామంటే మీరు చెప్పిన విధంగా ఆ పట్ల డేటా తీసుకుంటుంది. ఒకవేళ కన్వర్షన్ అవసరం అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, కాకపోతే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ అయిన దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడికి వెళ్ళి మనం చేంజ్ చేస్తున్నాం కదా, క్రియేషన్లో చేంజ్ చేస్తున్నాం. ఆ విధంగా కాకుండా ఇప్పుడు నాకు సేమ్ ఇదే క్వశ్చన్ తీసుకుందాం. యాడ్ 60 ఏమొచ్చింది డేటా టైప్, ఫ్లోట్ 64 వచ్చిందా? ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయాలనుకోండి, ఆల్రెడీ క్రియేట్ అయిందంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ బై డిఫాల్ట్ డిక్లరేషన్లో వెళ్ళి చేంజ్ చేయడం ఓకే, బట్ క్రియేట్ అయిపోయిన దాన్ని ఇక్కడ నేను విడిగా మార్చుకోవాలనుకున్నట్లయితే np డాట్ as ఓకే r6 డాట్ as type int 16 కన్వర్ట్ అవుతుందా? కన్వర్ట్ అయిందండి, చూసారా? R6 చూస్తే ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు ఏంటి ఫ్లోట్ 64, ఇప్పుడు int 16. కాబట్టి చూడండి డి టైప్ int 16 యాజ్ టైప్ మనం ఇచ్చినట్లయితే అది ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఆ పట్ల డేటా. ఇంతకుముందు ఏంటి, డిక్లరేషన్లో వెళ్ళి చేంజ్ చేయడం అదొక పద్ధతి. ఆల్రెడీ క్రియేట్ అయిన దాన్ని చేంజ్ చేయాలనుకున్నట్లయితే యాజ్ టైప్. క్వశ్చన్స్ ఏమన్నాయా? లేదు సార్. ఓకే ఓకే, మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను నేను. ఫాలో అవుతున్నాను సార్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా లేకపోతే నెక్స్ట్ మూవ్ అవుతాం. R1 నేను ఒక 2 డైమెన్షన్ క్రియేట్ చేస్తున్నాను నేను. 1,2 2,3 2 డైమెన్షన్ అది. అవును సార్. 4,5. ఓకే, మొత్తానికి 2 క్రియేట్ చేశాను నేను. ఎలా చెక్ చేయాలి ఇది ఎన్ని డైమెన్షన్స్ అన్నది?
ఎండి. ఓకే, లేదా R1లో షేప్ అని ఉండాలి, రైట్? 2 ఫైన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం 2 మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమొచ్చింది? దీని అవుట్పుట్ ఏంటి అసలు యాక్చువల్గా? వాల్యూస్ మల్టిప్లై అయినాయి సార్. ఓకే, 2 డైమెన్షనల్ ఎర్రే వచ్చింది. 1 multiplied by 2, 2 multiplied by 3, 6, 6, 2 2 multiplied by 4 4, 8, 8, 2 3 5 multiplied by 15, 5, 15. 15. కాకపోతే నాకు కావాల్సింది ఏంటంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. నేను మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కావాలి నాకు. యాక్చువల్గా ఈ అవుట్పుట్ సేమ్ 2 ఒకటేనా లేదు చూద్దాం ఒకసారి. ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ చెప్పండి. 1 2 2 3 2 3 4 5 కదా. ఆన్లైన్లో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ టు మల్టిప్లై క్యాలిక్యులేటర్ తీసుకున్నాను. 1 2 నాకు యాక్చువల్గా ఏంటి 2 by 2 కదా ఇది. 2 by 2 క్రియేట్ చేస్తున్నాను. 2 by 2 ఇది కూడా 2 by, ఓకే, 2 by 2 మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి, రైట్? సెట్ మ్యాట్రిసెస్. ఇది వచ్చేసి 1 2 2 3నా. ఇంకొకటి ఏంటి, ఇంకొక వాల్యూ ఏంటి? 1 2 2 3 పర్ఫెక్టేనా? ఓకే, 1 2 2 3 బై, ఓకే, 2 3 4 5 2 3 4 అంటే నేను క్రాస్ వెరిఫై చేస్తున్నాను యాక్చువల్ మల్టిప్లికేషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అసలు అయింది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అన్నా అన్నది. క్లిక్ ఆన్ క్యాల్కులేట్. అవుట్పుట్ ఏమొచ్చింది? 10 13 16 21 వచ్చింది. అంటే ఇది ఇక్కడ జరిగిన ఆపరేషను ఎలిమెంట్ బై ఎలిమెంట్ అవుతుంది, కానీ ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కాదు, అవునా? ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలనుకున్నట్టయితే నేను ఇదే కాపీ చేస్తున్నాను ఇక్కడ, కాకపోతే అర్రే బదులు మ్యాట్రిక్స్ అని ఇస్తాను. ఇక్కడ మ్యాట్రిక్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఏమొచ్చింది. 10 13 16 21 పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందా? ఇది అర్రేస్ అనేవి ఎలిమెంట్ బై ఎలిమెంట్ మీకు మల్టిప్లై అయిపోతుంది, కానీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రాపర్గా చేయాలన్నట్లయితే అది అర్రే అని కాకుండా మ్యాట్రిక్స్ అని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మనకి డేటా టైప్ ఏం సార్ ఉంటుంది ఎండింగ్ చెక్ చేసుకున్నప్పుడు? అది అవుట్పుట్ ఎలా వచ్చిందో ఒకసారి చెప్తారా సార్? 10 13 16. ఓకే చెప్తాను. అరే 1 డేటా టైప్. ఇప్పుడు మనం అంటే మ్యాట్రిక్స్ ఇంత ముందు అయితే మనకు అర్రే కదా సార్ ఉంది డేటా టైప్. అర్రే ఓకే, అంటే మనం టైప్ అంటున్నారా? అవును సార్. ఓకే మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ numpy.nd అర్రే ఉంది కదా, numpy.matrix. మ్యాట్రిక్స్ అనేది ఒక డేటా టైప్ సార్ ఇది. అవును. ఓకే, మ్యాట్రిక్స్ ఒక ఫామ్, ఓకే 1, ఓకే ఇక్కడ ఏంటి అర్రే 1 అర్రే 2. ఓకే, ఇది ఏ విధంగా క్యాల్కులేట్ అయిందంటే 1 multiplied by 2 plus 2 multiplied by 4, 2 plus 2 multiplied by 4 ఎంత? 2 plus 8 ఎంత? 10 వచ్చిందా? మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. 1 multiplied by 2 ఓకే ప్లస్ 2 multiplied by 4 అంటే ఈ రోకి ఈ కాలమ్కి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి 1 multiplied by 3 ప్లస్ 2 multiplied by 5, సారీ 2 multiplied by 5. 1 multiplied by 3 2 multiplied by 5 ఎంత? 3 plus 10 13 కరెక్ట్గా మ్యాచ్ అయిందా? ఓకే నెక్స్ట్ 1, ఓకే ఇక్కడ 2, ఓకే 1 2 అయిపోయింది కదా, ఇప్పుడు 2 3 2 multiplied by 2 ప్లస్ 2 3 multiplied by 4
ఎంత 4 ప్లస్ 12 16 వచ్చిందా? ఫాలో అవుతున్నారండి? ఫాలో అవుతుంది సార్. ఓకే. ఇప్పుడు ఈ 2 మల్టిప్లైడ్ బై 3 ప్లస్ 2 మల్టిప్లైడ్ బై 3 అంటే ఏంటి? 2 మల్టిప్లైడ్ బై 3 ప్లస్ 3 మల్టిప్లైడ్ బై 5 అంటే ఎంత? 6 ప్లస్ 15 21. 21. కరెక్ట్గా మ్యాచింగ్ కదా? ఆ, అర్థమైంది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నది. ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ రో, ఈ కాలం, ఇక్కడ మ్మ్. కాలం, ఓకే. ఇక్కడ రో, ఈ కాలం, పైన 2 వాల్యూస్, ఓకే. మళ్ళీ ఇక్కడ రో, ఈ కాలం 2 4, ఇక్కడ రో 2 3 5, ఈ రెండు. ఓకే. రైట్. ఫైన్. మ్యాట్రిక్స్ ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ని కన్వర్ట్ చేస్తేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అవుతుంది కదా. ఆ విధంగా కాకుండా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయకుండా చేయలేమా? ఇప్పుడు నేను అర్రే క్రియేట్ చేశాను, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు సేమ్ అదే అవుట్పుట్ నాకు అర్రేస్తోనే రావాలి అంటే అర్రే. ఇప్పుడు చూసారా, అర్రే అనే ఉంది, మ్యాట్రిక్స్ కాదు ఇది. రైట్. ఆల్ టైప్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏమైంది? ఎన్డి అర్రే అని వచ్చింది కదా. ఇవి ప్రాపర్ నంపై అర్రేస్. ఇప్పుడు దీని మల్టిప్లికేషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే మీరు ఎన్పి డాట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏమైంది? అసలు ఇంతకుముందు మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎన్పి డాట్ యూజ్ చేసినట్లయితే నార్మల్ మల్టిప్లికేషన్ అవ్వదు, అంటే నార్మల్ ఎలిమెంట్ బై ఎలిమెంట్ అవ్వదు, విత్ ప్రాపర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. అలా మ్యాట్రిక్స్ పెట్టకుండా ఆటోమేటిక్గా ఎన్పి డాట్ పెట్టేస్తే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అవుతుంది. అవును. డాట్ ఎర్రే డాట్ మ్యాట్రిక్స్, డాట్ అనేది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తుంది అని అర్థం. ఇది నార్మల్ నంపై అర్రేస్ మీద చేస్తుంది, మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. రైట్. ఇది ఇంకా మచ్ సింపుల్ కదా. అవును సార్. రైట్. లెట్ మీ రిమూవ్ దిస్ వన్. రైట్. ఇది కొంచెం హెవీ అయినట్టుంది మీకు. రేపు చూద్దామా? మీకు టూ మెనీ థింగ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చాలా విషయాలు ఒకేసారి అనిపిస్తుందా? అది కంటిన్యూ అవుదాం అంటే కంటిన్యూ అవుదాం. మీ ఇష్టం సార్. ఓకే. మీరు ప్రాక్టీస్ చేయండి. మిగతా ఈ టాపిక్స్ కొన్ని అవి రేపు కంప్లీట్ చేద్దాం. రేపు కంప్లీట్ చేసి పాండా స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే. యా. ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, బ్రాడ్కాస్టింగ్, రీషేప్, ఇవన్నీ కూడా చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. రైట్. 120. సార్ ఇంకో చిన్న డౌట్ సార్. చెప్పండి సార్, కోర్ పైథాన్ అడ్వాన్స్ పైథాన్ అంటే ఏంటి సార్? కోర్ పైథాన్ అడ్వాన్స్ పైథాన్ అంటే? కోర్ పైథాన్ అంటే బేసిక్స్, పైథాన్ బేసిక్స్. మనకి ఇప్పుడు బేసిక్స్ అంటే నా ఉద్దేశం, ఇప్పుడు మనం మిషన్ లెర్నింగ్ అంటే ప్రాజెక్ట్స్ చేయడానికి ఉపయోగపడే అంత నేర్చుకున్నాం. ఓకే. అడిషనల్ టాపిక్స్, అడ్వాన్స్ టాపిక్స్ ఏంటంటే అది మీకు ఇంకొకరు కోడ్ రీడ్ చేయాలి అంటే మీకు క్లాసెస్ ఇలాంటివి కొన్నిసార్లు రాసే అవకాశం ఉంటుంది. ఓకే. రాయాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం ఉన్నా లేకపోతే ఎవరైనా కోడ్ మీరు రీడ్ చేయాలనుకున్నప్పుడు మీకు అడ్వాన్స్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చివరి 4-5 days నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు ఎక్కడ కూడా నేను యూజ్ చేయను, మీకు ప్రాజెక్ట్ ఎక్కడ కూడా యూజ్ చేయను. ఒకవేళ అవసరమైతే ఉపయోగపడుతుందని నేను చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అంటే దీనివల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ రాయడానికి అంటే సింటాక్స్ ఎలా రాయాలో అర్థం చేసుకోవడానికి, అడ్వాన్స్గా రాయడానికి కొంచెం నాలెడ్జ్ వస్తుంది అన్నట్టు. అవును. ఇప్పుడు మీకు పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, అది సరిపోతుంది. ఓకే. ఓకే. అవి సరిపోతుంది. మీకు మిగతా ఏమైనా అవసరం అయితే అవి లైబ్రరీస్లో కవర్ అయిపోతాయి. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్? ఏం లేదు, అంతే సార్. మీరు దాని ఇంటెన్షన్స్ పని చేయట్లేదన్నా ఒకసారి రీస్టార్ట్ చేసి చూడండి, వర్క్ అయితే చూద్దాం. యా షూర్ సార్, నేను చెక్ చేస్తాను సార్ ఇప్పుడు. యా. ఈ సెషన్ కొంచెం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలండి, మీరు దయచేసి స్కిప్ చేయొద్దు. ఏ సెషన్కి ఆ సెషన్ ప్రాక్టీస్ చేయండి, 3 to 4 times రిపీట్ చేయండి. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్క సెషన్ బాగానే ఉంటుంది, ఈజీగానే అనిపిస్తుంది,
కానీ ఒక 2 వీక్స్ తర్వాత మీకు నిజం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎందుకు ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన సరిపోయిండే కదా అనిపిస్తుంది. ఓకేనా? యా షూర్ సార్. ఓకే సార్. ఓకే. యాహ్! ఓకే అండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే ఉండండి. లేకపోతే లాగప్ అయిపోవచ్చు. చెప్పండి. అంతే సార్, ఇంకేం లేదు. యా థ్యాంక్స్ సార్. యాహ్! అండ్ ఒక్క నిమిషం. ఫీజ్ క్లియరెన్స్